पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कक्षायां स्वागतम्। नमस्ते मैडम। नमस्ते महोदय। नमस्ते महोदय। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, सर्वेभ्यः स्वागतम्। ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? మొన్న మనం చెప్పుకున్న అంశాల్లో కానీ ఇవాళ మనం అభ్యాసాలు చేయబోతున్నాం కదా. మహోదయ చెప్పండి. మొదటి క్లాస్ లోను రెండో క్లాస్ లోను టేబులర్ ఫామ్ చేసుకోమన్నారు కదా, ఎలా చేసుకోవాలో ఐడియా రాలేదు నాకు అది. అచ్చా, ఈ క్రియాపదాల ఫార్మ్స్ గురించి. అవునండి. అది మీకు నేను ఒక పీడిఎఫ్ పంపించాను, రెండు స్క్రీన్స్ పంపించాను, నేను 2 స్లైడ్స్ ఉండేవి. నిన్న కూడా ఎవరు అడిగారు. అదేం లేదు, మీకు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ కాలం లో ఉన్నాయి కదా, అంటే మీకు ఏంటది తవతు ప్రత్యయం పుంలింగము, తవతు ప్రత్యయం స్త్రీలింగము, అలాగే త ప్రత్యయము భూతకాలార్థ త ప్రత్యయము పుంలింగము స్త్రీలింగము, అలాగ ఒక్కొక్క కాలం పైన హెడ్డింగ్ రాసేసుకోండి. రాసుకొని మీకు ఈ పద సంగ్రహంలో ఇలా చూపించమంటారా? ఇలా రాస్తాం మేము. ఉత్తమం, చాలా బాగుందండి. ఇలా రాయాలి. మహోదయ విజయ్ కుమార్ మహోదయ కనిపిస్తుందా మీకు? లేదు, కనిపించలేదు. మహోదయ రాంబాబు మహోదయ కుదిరితే మీకు ఆ హెడ్డింగ్ వరకు ఫోటో తీసి పెట్టండి మహోదయ. పెట్టండి పోనీ కొంచెం. ఓకే, హెడ్డింగ్ తీసి నాకు పెట్టండి, నేను ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ అయిపోయాక. ఓకే, హెడ్డింగ్ వరకు తీయండి. అంటే మల్టిపుల్ స్క్రీన్స్ లో వచ్చినా పర్లేదు, హెడ్డింగ్ 1-2 వచ్చినా నష్టం లేదు. జస్ట్ అలా తీస్తే దాన్ని బట్టి వేరే వాళ్ళు రాస్తారు. సరే, ఓకే. జో రాయపూడి అని ఎవరో. జోత్స్న అండి, నేనేం చెప్పండి. అది టేబుల్ అర్థమైందండి, టేబుల్ వేసుకోవడం కానీ సెంటెన్సెస్ రాయడం రావట్లేదండి. మరి సెంటెన్సెస్ అంటే మీకు దాని అర్థాలు అన్నిటివి తెలియాలి కదా. మరి అన్ని అనియర్ ప్రత్యయము శత్రు ప్రత్యయం మనం ఇంకా నేర్చుకోలేదు. మీకు తెలిసినంత వరకు సెంటెన్సెస్ రాసుకోండి. తెలియని దాంట్లో జస్ట్ క్రియాపదం ఆ కాలం కింద పెట్టేసుకోమా? రాసేసుకోండి. ఇప్పుడు మీరు ఆ టేబుల్లో కేవలం పదాలు రాసుకోండి. అక్కడ మీరు సెంటెన్సెస్ రాయకండి. ఓకే, ఓకే, అర్థమైంది. ఆ సెంటెన్సెస్ రాస్తే అది మీకు పేజీలు అయిపోతాయి కదా, అలా రాయకండి. కేవలం అక్కడ సెంటెన్సెస్ రాసుకోకండి. అక్కడ కేవలం ఏంటంటే, అంటే మీకు ఎలా వస్తుంది అంటే తవతు ప్రత్యయం పుంలింగం కింద పఠితవాన్, లిఖితవాన్, ఖాదితవాన్, భ్రమితవాన్, ఈ విధంగా అన్ని వస్తాయి మీకు వరుసగా. ఓకే. సో వాటిలో ఎక్కడన్నా ఒక్క దానిలో తేడా ఉందనుకోండి మీకు రూపంలో, మీకు ఓహో ఇక్కడ తేడా ఉంది, ఎందుకు ఉంది అనేది గుర్తు పెట్టుకోవడానికి వేసుకోమన్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. అది సెంటెన్స్ రాయాలేమో, ఎన్ని పేజీలు అవుతుంది, సరిపోదు కదా. రాయలేరు కదా. నేను అన్నది ఏంటంటే, ఈ క్రియాపదాలతో ఈ వీటిని మీకు ఓన్ సెంటెన్సెస్ రాయమని, సొంత వాక్యాలు రాయమని ఇస్తారు. ఓకే.
అందుకని వాటితో మీరు సొంత వాక్యాలు కూడా రాసుకోండి కుదిరినప్పుడు అని చెప్పాను. అంతేగాని మీరు ఆ టేబుల్లో రాయలేరమ్మా. టేబుల్లో రాస్తే ఎన్ని పేజీలు అయిపోతాయి అసలు? అవునవును. అలా సరే రాయండి. అక్కడ రాయకండి. మీరు ఏం చేస్తారంటే ఈ ఈ టాబ్యులర్ కాలమ్ కి గాను మీకు 10 పాఠాలు, 10 పాఠాల్లోనూ ఒక్కొక్క దానిలో 4, 5 క్రియాపదాలు ఇచ్చారు ధాతువులు ఇచ్చారు మహా అయితే. సో మీకు ఎంత లేదన్నా ఒక 2 లేకపోతే 3 పెద్ద షీట్స్ లో వచ్చేస్తుంది మొత్తం కదా. అవునండి. అవును. సో ఆ 3 పేజెస్ 4 పేజెస్ వదిలేసుకోండి. వదిలేసి ఆ తర్వాత నుంచి వాక్యాలు రాసుకోవడం మొదలు పెట్టుకోండి. అంటే పెద్ద షీట్స్ 3 అంటే మీరు పిన్ పేజెస్ లాంటివి 3 or 4 కావాల్సి వస్తాయి. ఓకే. ఆ 3-4 పేజెస్ మాత్రం వదిలేసుకొని మిగతా వాటన్నిటికీ అక్కడి నుంచి మిగతా వాటిలో మీరు వాక్యాలు రాసుకోవడం మొదలు పెట్టుకోండి. మీకు తెలిసిన పదాల వరకు రాసుకోండి. మిగతావి కావాలంటే ప్రస్తుతానికి ఖాళీ పెట్టుకొని ఆ నియర్ శత్రు ప్రత్యయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి రాసుకోవడానికి ప్రయత్నిద్దురు గాని. లేదు ప్రస్తుతానికి వాక్యాలు ఆపేసి అవన్నీ తెలుసుకున్న తర్వాత ఒకేసారి చివర్లో రాసుకుంటాను సరే. ఓకే అండి. మనకి ఎలాగ నెల పైన టైం ఉంటుంది మనకి ప్రిపరేషన్ కి. ఆ టైంలో కావాలంటే రాసుకోవచ్చు వాక్యాలు. మేడం మీరు చెప్పినట్టు మేము ఫస్ట్ ట్యాబులర్ ఫామ్స్ వర్డ్స్ అన్ని రాసుకుంటున్నామండి. ఆ, అంటే ఎప్పుడెప్పుడు టైం జరిగితే మీరు అన్నట్టుగా ఆ మీనింగ్ కూడా మాకు తెలియటానికి కొంత టైం పడుతుంది కదా. అవును. సో వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి సెంటెన్సెస్ ఫార్మేషన్ మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పారు, అలా తర్వాత చేద్దామని ఆ పద్ధతి అంతే. ఫాలో అవుతుంది. అది మంచి, అది పర్వాలేదు. అలా చేస్తే బానే ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు రాసుకోవడం అన్ని కష్టం కాబట్టి, అన్ని మీకు తెలియదు కాబట్టి, ఇంకా మనం అన్ని నేర్చుకోలేదు కాబట్టి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఇంకా ఇప్పుడు ఎంత మనం ఎలా ఇప్పుడు 4వ పాఠం వాళ్ళతో అయిపోతుంది. ఇంకో 6 వారాలు. 6 వారాల్లో మన అంటే మొత్తం సిలబస్ అయిపోవాలి లెక్క ప్రకారం. ఏమన్నా అటు ఇటు కొంచెం ఎప్పుడన్నా ఒక క్లాస్ 2 క్లాసులు మన ఏ పండుగలు ఏమన్నా వచ్చి మిస్ అయితే తప్ప. ఇంక ఇప్పుడు పండుగలు కూడా ఏం లేవేమోలేండి ఇప్పటి నుంచి. సరే ఓకే చూద్దాం. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు? అన్ని మూడాలే మేడం. అదే అందుకని అవును మేడం, అన్ని డౌట్ రావడానికి ముందు ఇంకా బాగా తెలియాలి కదండి, అందుకే డౌట్ రావట్లేదు. సరే 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 వచ్చినప్పుడు నమస్కారం మహోదయ. అది లభించ చెప్తారు మహోదయ. మీరు ఒక 2 అడిగారు. ఒకటేమో ఉపసర్గతో ఉన్న క్రియాపదాలకి అర్థాలు కావాలన్నారు ఒకటి. ఇంకొకటి రాజేశ్వరిలో మాత్రం అది ఒకటి. నేను ఒకసారి మీకు నేనేం చేస్తానంటే ముందు అష్టాధ్యాయి ఓపెన్ చేసి మీకు ఆ ఉపసర్గార్థాలు ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను నేను స్క్రీన్ మీద షేర్ చేసి. సో దట్ మీరు ఇప్పుడు ఇది అందరికీ ఉపయోగపడేదే కాబట్టి నేను ఇంకా మీకు విడిగా అక్కడ చెప్పకుండా క్లాస్లోనే చెప్దామని ఊరుకున్నాను. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు అందరికి అష్టాధ్యాయి.com? ఇప్పుడు ఈ అష్టాధ్యాయి మీరు www.ashtaadhyayi.com అని ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ లో అయితే ఇలా వస్తుంది. నేను ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను కాబట్టి సెల్లో కూడా మీకు ఏమొస్తుందంటే కింద మీకు ఇలా సూత్రపాఠ, ధాతుపాఠ ఇవన్నీ కనిపిస్తాయి. మీరు అందులో ఈ ధాతుపాఠ అని కనిపించే చోట క్లిక్ చేయాలి. క్లిక్ చేసి రాజలక్ష్మి మహోదయ మీరు అందులో ఉన్న మొదటిది ఏంటండి మీరు పెట్టిన వాటి లిస్ట్ లో? ఒక్క నిమిషం మహోదయ. పోన్లేండి ప్రతిష్ఠత అనుకోండి, ప్రతిష్ఠతి అనుకోండి, ప్రతిష్ఠతే ప్రతిష్ఠతి కాదు, ప్రతిష్ఠతి అంటే స్థాధాతు కదా. కనిపించిందా రాజలక్ష్మి మహోదయ మీరు అందులో పెట్టిన దానిలో మొదటిది? ఆపియే మహోదయ.
ఆపీయ. ఓకే. సో పా ధాతు, ఆపీయ అంటే పా ధాతు కదా అది. ఓకే. సో నేను పా ధాతుని నేను ఇంగ్లీష్ లోనే టైప్ చేశాను చూడండి, మీకు నాకు దేవనాగరి లిపి కూడా అక్కర్లేదు. పైన నేను పిఏఏ, పా అంటే దీర్ఘం కదా, పిఏఏ టైప్ చేశాను. పానేలో చూడాలి మనం. చూస్తే ఆ ప్లస్ పా, సమ్ ప్లస్ పా అని రెండు ఇచ్చాడు. అంటే ఇదేమో సంపీయ, అంటే ఇదేమో ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే మామూలు లట్లకార రూపానికి ఇస్తున్నారు. అంటే సంపిబతి, ఆ పిబతి అన్నమాట. దీనికే మనకి ఉపసర్గార్థము. ఇక్కడ మీరు ఆ పాధాతు పెట్టగానే మీకు ఇక్కడ వరుసగా పైన ఒక స్క్రోల్ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ లో ఉపసర్గార్థ అనేది క్లిక్ చేశారంటే మీకు దాంతో ఏ ఏ ఉపసర్గలతో మీకు ఆ ధాతు కలుస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తారు లిస్ట్. ఈ లిస్ట్ లో ఇప్పుడు ప్లస్ పా, చేసుకోండి దయచేసి. సమ్ ప్లస్ పా అనేది ఒకటి, అంటే సమ్ అనే ఉపసర్గతో కూడిన పాధాతు ఒకటి, ఆ అనే ఉపసర్గతో కూడిన పాధాతు ఒకటి. ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చిన లెబంత రూపము ఆపీయ, అంటే ఆ ప్లస్ పా అన్నమాట. అంటే సంపూర్ణ రూప్ సే పీనా అని ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చాడు. అంటే బాగా తాగి, హ్యావింగ్ డ్రంక్ అని ఇక్కడ అర్థం. అర్థమైందా? అంటే ఇది అయితే ఇక్కడ మనకి హిందీలోనే ఇస్తారు అర్థాలు. ఈ విధంగా మనం ఇంకొకటి చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఏముందో చెప్పండి. ప్రణామ్య మహోదయ. ప్రణమ్య. నమ్ ధాతు. మీకు ఆ ధాతు అక్కడ ఎలాగా ఆ ధాతు కింద ఇస్తున్నారు కాబట్టి మీకు గొడవ లేదు. నా ధాతు మీకు తెలిసిపోతుంది కాబట్టి NAM అని కొడుతున్నాను ఇప్పుడు. సో నమ్ ధాతు, నమ్ ధాతు పెట్టి నేను ఇక్కడ అసలు ఇవ్వనే లేదు ఉపసర్గార్థాలు. ప్ర ప్లస్ నమ్, దానికి అర్థాలు అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దానిలో ఇవ్వలేదు, కానీ మామూలుగా చాలా వాటికి ఇస్తారు. వి డోంట్ హ్యావ్ ఎనీ డేటా ఆన్ ఉపసర్గాస్ ఫర్ దిస్ వర్బ్ యెట్ అని పెట్టాడు ఇక్కడ. బట్ మామూలుగా అయితే అన్నిటికీ ఇస్తారు. ఇక్కడ మీకు దాంతో తయారు చేసే వాక్యాలు కింద ఉపసర్గార్థ చంద్రికలో ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రణమ్య అనేది మాత్రం మనకు తెలిసిన అర్థమే కదా, నమస్కరించి అని. నమస్కరించి. సో ప్రణమ్, దాంతో సంబంధించిన ప్రణమతి అంటే నమస్యతి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఉపసర్గార్థాలో కానీ ఉపసర్గార్థ చంద్రికలో గాని ఓపెన్ చేసి చూస్తే మీకు దాని గురించి క్లియర్ గా ఇస్తారు. ముందు ఉపసర్గార్థాలోనే చూడండి ఫస్ట్, అందులో దొరక్కపోతే ఇక్కడ చూడండి. అర్థమైందా? ఓకే. అందులో మీకు ఇప్పుడు ఇంకొకటి ఆ తర్వాత ఉన్నది సంఖాద్య. సంఖాద్య, ఖాద్. ఖాద్ భక్షణి. ఇదిగోండి సమ్ ప్లస్ ఖాద్ అని ఇచ్చారు చూసారా, అది ఉపసర్గార్థ చంద్రికలో ఉంది. ఉపసర్గార్థ సెలెక్ట్ చేస్తే సంపూర్ణ రూప్ సే ఖానా, మిల్కర్ ఖానా. ఈ విధంగా దానికి అర్థాలు అన్నిటికీ కూడా మనకి హిందీలో అర్థాలు దొరుకుతాయి ఇక్కడ. ఓకేనా? ఓకే మహోదయ. ఈ లబంతాలన్నిటికీ మీరు ఇలా చూసుకోండి, అంటే ఉపసర్గతో కూడిన క్రియాపదాలు అన్నమాట వీటికి. అది ఇక్కడ మీరు అర్థాలు ఇలా చూసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఓకే, ఇంకొకటి ఏమనుకున్నాము, రాజేశ్వరి కదా. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే రాజర్షి కానీ రాజేశ్వరి కానీ ఇవన్నీ సమాస పదాలు, అంటే సమాసాలు జరిగిన తర్వాత వచ్చిన సమస్త పదాలు అన్నమాట. సమాసం అయిన తర్వాత వచ్చే పదాలని సమస్త పదాలు అంటారు. ఈ సమస్త పదాలలో మామూలుగా ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ సమాసం ఖచ్చితంగా సంధి చెయ్యాలి. సో అంటే ఎప్పుడైతే మనకి దేవాలయం ఉందనుకోండి, దేవానాం ఆలయ దేవాలయ,
సో దేవతల యొక్క ఆలయము అని చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దేవ ఆలయ అని అక్కడ సంధి చేసి దేవాలయ అన్న పదం వస్తోంది. అయితే ఎందుకు దేవ్ అనేది వస్తోంది, ఇవన్నీ మనం సమాసాలు నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకుంటాము. అయితే ఏంటంటే సమాసంలో భాగంగా జరుగుతున్న సంధి వలన వచ్చే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నవి చాలా వరకు కూడా. అందుకని కొన్ని చోట్ల ఇప్పుడు మనకు అక్కడ ఏమైంది, రాజర్షి అన్నప్పుడు ఏమైంది, రాజా ఋషి ఇవ అంటే ఋషి వంటి రాజు అని చెప్తున్నారు. సో ఆ విగ్రహ వాక్యంలో రాజా అని ఉంది కాబట్టి అక్కడ యాక్చువల్ గా రాజ అని రావడమే కరెక్ట్. రాజ ప్లస్ ఋషి అనేది కరెక్ట్ నిజానికి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే దీర్ఘం వచ్చినా వస్తుందని చూపించడానికి రాజా అని విగ్రహ వాక్యంలో వస్తోంది కాబట్టి మనకి అట్ దిస్ స్టేజ్ క్లియర్ గా అర్థం అవ్వడానికని రాజా ప్లస్ ఋషికి అని ఇచ్చేశాడు. బట్ నిజానికి అక్కడ మనం సంధి విడగొట్టాలి అంటే అది సమాసంలో కాబట్టి భాగంగా కాబట్టి రాజ ప్లస్ ఋషి అని రాయాలి. అయితే రాజేశ్వరికి కరెక్ట్ గా ఉంది రాజ ప్లస్ ఈశ్వరి అని. మరి మన ఎగ్జామ్ లో రాజ ప్లస్ ఈశ్వరి అని రాయాలా, రాజా ప్లస్ ఋషి అని రాయాలా, ఇవన్నీ డౌట్ ఉంటే ప్రస్తుతానికి మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవుదాం. టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చాడో అంటే రాజేశ్వరికి మాత్రము హ్రస్వం ఇచ్చాడు రాజ ప్లస్ ఈశ్వరి అని, రాజా ప్లస్ ఋషి అని ఇచ్చాడు. సో ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు ఫాలో అవుదాం. కానీ నిజానికి అవి రెండు సమస్త పదాలు కాబట్టి మనకు అది సమాసం ఎట్లా ఫామ్ అవుతుంది ఇవన్నీ మనం కోవిదలో నేర్చుకుంటాం. అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకు హ్రస్వము ఎందుకు దీర్ఘం అని. బట్ యాజ్ ఆఫ్ నౌ మన ఏంటంటే గుణసంధిలో హ్రస్వాకారం ఉన్నా పూర్వపదంలో దీర్ఘ ఆకారం ఉన్నా దానికి ఈకారం పరమైతే ఏ వస్తుంది, రికారం పరమైతే అర్ వస్తుంది. ఇవి మాత్రం మనం ఇక్కడ చూద్దాం ప్రస్తుతానికి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకి. ఎందుకంటే సమాసం రూల్స్ అవన్నీ మనం ఇంకా నేర్చుకోలేదు కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు ఫాలో అయిపోదాం. రాజా ప్లస్ ఋషి అని రాద్దాము, రాజేశ్వరి ఒక్కదానికి మాత్రం రాజ ప్లస్ ఈశ్వరి అని రాద్దాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, నిజానికి రాజ ప్లస్ ఋషి అన్నది కరెక్ట్, అంటే హ్రస్వమే ఉండాలి. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు అర్థం కాదు కాబట్టి రాజా ప్లస్ ఋషితో మనం ఫైనలైజ్ అవుదాం. అది ఓకేనా? ఓకే మోదీ. మోదీ ఒకసారి అది ఆ వెబ్సైట్ ఏంటి మోదీ? అది అష్టాధ్యాయి.com. అష్టాధ్యాయి ASHTADHYAYI అష్టాధ్యాయి అష్టాధ్యాయి.com. అందులో మీకు ధాతువుల యొక్క రూపాలు అన్ని కూడా ఉంటాయి. మీకు ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే చూడండి, షేర్ చేస్తున్నానండి. చూడండి అమ్మా, ASHTADHYAYI.com. ఇందులో మీరు యాక్చువల్లీ ధాతు పాఠలోకి వెళ్ళి ఏదో ఒక ధాతు, ఫర్ ఎగ్జాంపుల్ భూ సత్తాయాం క్లిక్ చేశారనుకోండి, అందులో మీకు కర్తరిలో ఉన్న పైన లట్లకార రూపం, లిట్లకారం, ఇలా వరుసగా అన్ని లకారాల రూపాలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విధిలింగ్ లకార రూపం, ఇవన్నీ కూడా వరుసగా మీకు 10 లకారాల రూపాలు ఉంటాయి. తర్వాత మనం మళ్ళీ పరిచయలో శిక్షలో కోవిదలో సన్నంతాలు నిజంతాలు ఇవన్నీ నేర్చుకుంటాం. అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. తర్వాత కృదంతాలు మనం కొన్ని నేర్చుకున్న ఉన్నాయి చూడండి. తవ్యం మనం ఇంకా నేర్చుకోలేదు. త ప్రత్యయం తవతు ప్రత్యయం మనకు తెలుసు కదా. భూత అనేది త ప్రత్యయం, భూతవత్ అనేది తవతు ప్రత్యయం, దానికి స్త్రీ పుంలింగ రూపం భూతవాన్, భూతవతి, భూతవత్. అలాగే ఇంకా కిందకి వెళ్తే త్వా ప్రత్యయం భూత్వా, ల్యబంతం ప్రభూయ, తుమున్ భవితుం. ఈ విధంగా మనకి కృదంత రూపాలు కూడా ఇక్కడ ఇచ్చాడు. కృదంతే అన్న హెడ్ చూస్తే మనకి ఈ స్క్రోల్లో మనకి చాలా రూపాలు తెలిసిపోతాయి, మనకి క్లియర్ గా వచ్చేస్తాయి దీనికి. దానిలోనే ధాతు బోధ అన్న దానిలో కొడితే అసలు దాని మీనింగ్ ఏంటి, అది ఏ గణానికి చెందినది, పరస్మైపదీనా, ఆత్మనేపదీనా, అకర్మకమా, సకర్మకమా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతాయి. దాని ఇంగ్లీష్ అర్థం, హిందీ అర్థం అన్ని కూడా ఇచ్చాడు ఇక్కడ. సో ఒకసారి మీరు కాస్త దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది.
మహోదయే ఒక ధాతువు యొక్క కర్మణి కర్తరిగా కర్మణి రూపం కూడా తెలుస్తుందా? ఉందండి, ఇదిగోండి కర్మణి రూపం. భూధాతుకి భూయతే భూయతే భూయంతే కర్మణి రూపం ఇది. అన్ని ఇందులో ఉంటాయి మనకి. అంటే వీళ్ళు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు, చాలా ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు, ఇది కంటిన్యూస్ గా ఇంకా చేస్తున్నారు వర్క్ దీని మీద. బట్ ఇప్పుడు మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది, మనకు ఉపయోగపడేంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా రాస్తున్నప్పుడు డౌట్ వస్తే కనుక ఫస్ట్ ఇందులో చూసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనం 4వ పాఠంలో పాఠం అంతా అయిపోయింది. మనం ఇవాళ అభ్యాసాలు చేసుకుని వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఒక్కొక్కరిని పిలుస్తాను, ఆన్సర్స్ చెప్తున్నాను. కింద ఉన్న క్రియాపదములో లిన్ లకార రూపాలను ప్రథమ పురుష ఏకవచనంలో రాయండి. ఉదాహరణ గచ్చతికి గచ్చేత్ అన్నారు. మనం ఒక్కసారి జస్ట్ ఒక రివిజన్ గా చెప్పుకోవడానికి, మనం లింగ్ లకార రూపాలు అంటే సంభావనార్థంలో ఉపయోగిస్తామని చెప్పుకున్నాము. సంభావనార్థంలోనూ ఏదైనా ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు కూడా అదే రూపాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాము, విధి లింగ్ లకారమే. అయితే కాంటెక్స్ట్ ని బట్టి అది సంభావన లేదు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఈ పఠతి అన్న ధాతువుకి పఠేత్ అవుతుంది, గచ్చతి పఠ ధాతువుకి పఠేత్ అవుతుంది, గచ్చతి గమ్ ధాతుకి గచ్చేత్ అవుతుంది. ఇప్పుడు మన అది కొన్ని విశేష క్రియాపదాలు ఉన్నాయి, వాటికి రూపాలు కొద్దిగా మార్పులు ఉన్నాయని చూసుకున్నాము. ఈ విశేష క్రియాలని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఈ ప్రథమ పురుష ఏకవచనంలో తి అనే ప్రత్యయానికి అంటే పఠతి గచ్చతి క్రీడతి ఈ విధంగా చూస్తే ఈ తీకి ముందర అచ్చు ఏముందో చూస్తాము. అది హ్రస్వాకారం ఉంది అంటే అది నార్మల్ క్రియాపదమే. దానికి ఈ గచ్చేత్ పఠేత్ క్రీడేత్ లిఖేత్ ఈ విధమైన రూపాలు వచ్చేస్తాయి. అయితే ఎప్పుడైతే దానికి ముందర అంటే తీకి ముందర హ్రస్వాకారం కాకుండా వేరే అచ్చు ఏదన్నా ఉందో, ఉదాహరణకి గృహ్ణాతి లేదు అస్తి లేదు క్రీణాతి అంటే క్రీణాతిలో నాలో ఆకారం ఉంది, గృహ్ణాతిలో కూడా ఆకారం ఉంది. ఈ విధంగా తీకి ముందర హ్రస్వాకారం కాకుండా వేరే అచ్చు ఏదన్నా ఉన్నప్పుడు మనకు అది విశేష క్రియాపదం అవుతుంది. వాటికి రూపాలు కొంచెం వేరేలా ఉంటాయి అని చెప్పుకున్నాము. అది దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు చదువుకున్నాం ఇక్కడ అభ్యాసాలు. మహోదయ సారీ మహోదయ, నేను మీ వీడియో ఫాలో అవ్వలేదు. ఈ 2 డేస్ అసలు బిజీగా ఉన్నాను. చూడండి, ఇప్పుడు వినండి, మీరు సరే, వినండి, సరే. మీరు నోట్ చేసుకుని ఒకసారి తర్వాత వీడియో ఫాలో అయ్యి సరే. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను. సరే మహోదయ ఒక డౌట్. ఈ చెప్పండి. హ్రస్వాకారం అంటే ఒక అక్షరం ఉంటుంది, అచ్చు ఉంటుంది. అంటే ఒక డ జ ఇలా అక్షరం ఉంటుంది, అది తీ ముందు ఇప్పుడు అనుకోండి, పఠతిని మీరు నాకు అక్షరం విడదీసి చెప్పండి, అచ్చు హల్లు విడదీసి చెప్పండి. పఠతి పాఠతి ఠా ఉంది, పాఠతి కాదు, పాలు అచ్చుంది కదా, దాన్ని కూడా విడదీయండి. పఠతి పాలో వచ్చండి, పాలు అచ్చు ఉందా లేదా? లేదు, మామూలుగా పాయే కదా, ఇది అక్షరమే, ఒక అక్షరం. పాలు అసలు పా అంటారు అసలు కదా కదా. అవునండి. మరి అప్పుడు నాకు అలా విడదీసి చెప్పండి. పఠతి పానే కదండి, పా అక్షరం కాదమ్మా, ఒక్కసారి చూడండి. ఒక నిమిషం అర్థం అవ్వలేదు, చెప్పరా నాకు. పఠతి అన్న దానిలో మీకు పాలో అకారం ఉంది కదా, కేవల వ్యంజనం కాదు కదా అది. కాదు 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 పా ప్లస్ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు పఠతి ఉందనుకోండి, దీన్ని మనం వర్ణ విభజన అంటే మొత్తం విడివిడిగా ఏదో అంటారు దీన్ని, వర్ణ విపర్యం ఏదో అంటారు. సరే, ఓకే, దీన్ని విడదీస్తే మనకి ఏమొస్తుంది? ఇది కేవల వ్యంజనం ప ప్లస్ అవునా? పా అవుతుంది కదండి, దీర్ఘం అవుతుంది. దీర్ఘం ఎలా అవుతుందండి? నేను ఒకవేళ ప ప్లస్ సారీ, ఇదేమవుతుంది చెప్పండి?
ఇదేమవుతుంది? కింద ఉంది. ఏం అవుతుంది అన్నమాట. ఉప్ అంతే. కాదమ్మా, ఈ ప ప్లస్ ఆ ఏమవుతుంది? పా పా అవుతుంది. హ్రస్వం అవుతుందా, దీర్ఘం అవుతుందా? దీర్ఘం అవుతుంది ఇదైతే. మరి ఇదేమవుతుంది? ఇది ఉత్తి ప అవుతుంది, హ్రస్వం అవుతుంది. హ్రస్వం అవుతుంది. అలాగా అర్థమైంది. ఇప్పుడు టీకి ముందర ఉన్న అక్షరం దీన్ని విడగొట్టి చెప్పండి నాకు. టర్న్ అండి. ఆ ట ట ప్లస్ అ అయితే మాత్రం ట అవుతుంది. ట ప్లస్ ఆ వేస్తే మాత్రం టా అవుతుంది. ఇప్పుడు టా ఉందా, ఇక్కడ ట ఉందా? ట ఉంది. ట అంటే ఇప్పుడు దాన్ని ఎలా విడగొట్టుకోవచ్చు మనం? ట ప్లస్ ఆ అని పెట్టుకోవచ్చు కదా. అవునండి. అంటే ఇప్పుడు తీకి ముందర ఉన్న అచ్చేమిటి? హ్రస్వాక్షరం. హ్రస్వ అకారం. అవునా? అవునండి. హ్రస్వ అక్షరం కాదు, హ్రస్వ అకారం. వేరే హ్రస్వం ఏదున్నా మనకి నడవదు పని. ఇక్కడ అలాగే. హ్రస్వ అకారం ఉంది. అవునా? అవునండి. హ్రస్వ అకారం ఉన్నప్పుడల్లా అంటే పఠతీలో హ్రస్వాకారమే ఉందా, లిఖతీలో ఏముంది తీకి ముందర? హ్రస్వాకారమే ఉందండి. హ్రస్వాకారమే ఉంది. గచ్చతిలో ఏముంది తీకి ముందర? హ్రస్వాకారమే ఉందండి. హ్రస్వాకారం ఉంది. మరి క్రీణాతిలో ఏముంది? దీర్ఘం ఉంది. నాకు తీ ముందు, క్రీణాతి ముందు నాకి మళ్ళీ ఇంకా ఆ ఉంది. నాతి. నాకి ఆ అనే దీర్ఘం ఉంది, తర్వాత తీ ఉంది. అవునా? అవునండి. ఇక్కడ అవును. వరకు క్లియరా? క్లియర్. సో ఎప్పుడైతే తీకి ముందర హ్రస్వాకారం కాకుండా వేరేది వచ్చిందో, క్రీణాతిలో లాగా, దీర్ఘం లాంటిది వచ్చిందో, క్రియాపదం అంటున్నాం. దీర్ఘం లాంటి అక్షరం వచ్చి ఉంటే దాన్ని వచ్చినా లేదు, శృణోతి అనుకోండి. శృణోతి కూడా రైట్. శృణోతిలో ఏమైంది? తీకి ముందర హ్రస్వాకారం ఉందా? లేదు. ఏముంది మరి? దీర్ఘాకారం లాగా శృణోతి ఉంది. దీర్ఘాకారం కాదు, ఏముంది అక్కడ? నో ఉందండి. నో. ఓకారం ఉంది. ఓకారం ఉంది. సో హ్రస్వ ఆకారం కాకుండా ఏ అచ్చు ఉన్నా కూడా అది విశేష క్రియాపదం. ఓకేనా? వాటికి మాత్రం రూపాలు వేరేగా ఉంటాయి. మనకు టెక్స్ట్ బుక్ లో కింద 2వ టేబుల్ ఇచ్చారు చూసారా, లింగకార రూపాలకి, అవి విశేష క్రియాపద రూపాలు. పేజ్ నెంబర్ చెప్తాను కావాలంటే ఒకసారి చూసుకోండి. 67 చదివాను కానీ కొంచెం పూర్తిగా అర్థం అవ్వకోసారి అడిగాను. అది కరోతి అండి. కరోతి మొన్న క్లాస్ లో నేను చెప్పానమ్మా, ఇవి మీ క్లాస్ లో చెప్పినప్పుడు నోట్ చేసుకోండి అందరూను. అది వీడియో వినేసి రండమ్మా అందరూ కూడాను. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూటీ ఉండాలి అంటే, మీకు ఇబ్బంది ఉండకూడదు, నాకు ఇబ్బంది ఉండకూడదు అంటే ఖచ్చితంగా క్లాస్ విని రావాలి. విన్నారంటే నేనేం చెప్పాను మళ్ళీ రిపిటేషన్లు ఉండవు మనకి. మహోదయ చిన్న మీనింగ్ మహోదయ, అనద్యత అన్సర్టెన్ అని చెప్పుకోవచ్చునా? కాదండి, అద్య అంటే ఇవాళ, అద్య అంటే ఇవాళ, అనద్య అంటే ఇవాళ కానిది. అంటే నిన్న రాత్రి 12 నుంచి ఇవాళ రాత్రి 12 వరకు రాత్రి అద్య అంటే క్యాలెండర్ డేట్ అనుకోండి. క్యాలెండర్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో అది అద్య. అంటే ఇప్పుడు అద్యతన భూతకాలము అంటే నిన్న రాత్రి 12 నుంచి ఇప్పుడు ఈ నిమిషం ముందర వరకు అద్యతన భూతకాలం. దాని ముందర అంటే నిన్న రాత్రి 12కి ముందర ఉన్న భూతకాలం అంటే అనద్యతన భూతకాలం. సరే, ఇప్పుడు మొత్తానికి ఈ విశేష క్రియాపదాలు సామాన్య క్రియాపదాల గురించి తెలుసుకున్నాం కాబట్టి అభ్యాసంలోకి గబగబా వెళ్ళిపోయి ఫాస్ట్ గా చెప్పేసుకుందాం ఇవాళ. ఇంకా ఉదాహరణ, గచ్చతికి గచ్చేత్ ఇచ్చాడు బాలా మహోదయ. క్రీడతికి ఏం వస్తుందండి? క్రీడేత్, ఎందుకంటే డకారంలో హ్రస్వాకారమే ఉంది కాబట్టి సామాన్య క్రియాపదం. ఇంకోటి కూడా చెప్పండి, నయతి. త్యజతి కూడా చెప్పండి. ఉత్తమం. భానుకుమారి మహోదయ, చోరయతి. భానుకుమారి మహోదయ, చోరయతి. చోరియతు. తూ వస్తుందా? గచ్చతికి గచ్చేత్ వచ్చింది, క్రీడతి క్రీడేత్ వచ్చింది, నయతి నయేత్, చోరయతి చోరియతు. చోరయేత్ అంతే. వదతికి అంతే. వదతే వదతే
కాదమ్మా, పైన చూసి చెప్పండి. గచ్చతికి గచ్చేత్ అంటే మీకు ఏమైంది? తకారానికి కేవల వ్యంజనం అయిపోయింది, దాని ముందర ఉన్న చకారానికి ఏత్వం వచ్చింది. క్రీడతిలో ఏమైంది? తకారం కేవల వ్యంజనం అయిపోయింది, దాని ముందర ఉన్న డకారానికి ఏత్వం వచ్చింది. త్యజతిలో ఏమైంది? తకారానికి కేవల వ్యంజనం అయిపోయింది, జకారానికి ఏత్వం వచ్చింది. అలా ఇప్పుడు వదతికి ఏమవ్వాలి? వందతే వందతే అవుతుందా? తకారం కేవల వ్యంజనం అవుతుంది కదా, అన్నిట్లోనూ అచ్చు లేని వ్యంజనం అవుతుంది కదా. వందేతు వందేతు తూ అవుతుందా? ఎక్కడైనా ఒక్క దాంట్లో తూ చెప్పామా మనం ఇంతవరకు? నయ్యేతు చెప్పాం కదా మేడం. నయ్యేత్ అండి, అది నయ్యేతు కాదు, నయ్యేత్త. నయ్యేత్. దాంట్లో అచ్చు లేదు, ఆ నయ్యేత్. చివర ఉన్న తాలో అచ్చు లేదు. అది కింద హలంతం, హలంతం ఇట్లా కింద ఉన్న గీత హలంతం అది. వదత వదతే వదేత్, వదేత్ వదేత్, వదేత్. వదేత్. మీరు చేశారమ్మా? ఎక్సర్సైజెస్ చేశారా? చేయలేదండి సార్. మరి చేసుకురమ్మన్నాను కదా, హోంవర్క్ చెప్పాను కదా చేసుకురమ్మని. మర్చిపోయాను అంటే మొన్న ఇంట్లో క్లాస్ పని. వచ్చారా మీరు? నేను వచ్చాను చెప్పింది మీకు అర్థం కాలేదా సమంగా? సరే, కొంచెం ఇవి లింగలకారాలు అవి నాకు అర్థం కాలేదండి. మరి నన్ను అడగలేదు ఎందుకు అప్పుడు క్లాస్ లో? మళ్ళీ చెప్పమంటే చెప్తాను కదా. నేను చెప్పట్లేదా తర్వాత సరిగ్గా? అడుగుదాం అనుకున్నా. చెప్తున్నా, చాలా బాగా చెప్తున్నారు మరి మేడం. అప్పుడు మీరు మళ్ళీ బాగా అడగాలి కదా, చెప్తున్నారు. మీకు అర్థం కాలేదమ్మా ఇంకోసారి చెప్పండి అని చెప్పాలి కదా. అంటే నాకు ఇంకా ఆన్లైన్ క్లాసులు కొంచెం కొత్త అండి, సో దాంతో నేను గమ్ముని సరే, అడగలేకపోతున్నాను. ఇంకొకసారి ఆ క్లాస్ వినండి. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇక్కడ ఓకే. మీరు గుర్తు పెట్టుకోవడానికి లింగ్లకారంలో ఇప్పుడు లట్లకార రూపం మనకు ఉంది కదా. లట్లకార రూపంలో చివర తి అనే ప్రత్యయం ఉంది కదా. తి అనే ప్రత్యయం కాస్త త అయిపోతుంది, అంటే కేవల వ్యంజనం, అచ్చు లేని కేవల వ్యంజనం అయిపోతుంది. ఆ ముందర అకారం ఉన్న ఏదైతే ఉందో, అచ్చు అకారం ఉన్న హల్ ఏదైతే ఉందో దానికి ఏత్వం వస్తుంది. గచ్చతిలో తాలో ఉండే ఇకారం పోయింది, గచ్చత్ అయింది, చాకి ఏత్వం వచ్చింది, గచ్చేత్ అయింది. అంతే. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. సరే, ఓకే. ఇంకొకసారి ఆ క్లాస్ వినండి, మళ్ళీ మొన్నటి క్లాస్ ఇంకోసారి వినండి. మీకు ఓకే. మళ్ళీ అర్థం కాకపోతే నాకు ఒకసారి ఎక్కడ అర్థం కాలేదు నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సరే, ఓకే. తర్వాత అస్తు. ఇప్పుడు ఎవరు చెప్తారు? మహోదయ. అస్తు. జ్యోత్స్న గారు, జ్యోత్స్న మహోదయ, అస్తు మహోదయ. ఒక్కసారి చోరయతి నుంచి మళ్ళీ చెప్పండి అమ్మా. చోరయతి, చోరయతి చోరయేత్, వదతి, వదతే వదేత్, పశ్యతి, పశ్యేత్, పశ్యేత్. ఉత్తమం. ఉపవిశత్ చెప్పాలా? చెప్పండి, చెప్పండి, ఇంకొకటి ఉపవిశత్, చెప్పండి. ఉపవిశతి ఉపవిశేత్. ఉత్తమం, చాలు, థ్యాంక్ యూ. తర్వాత కేవి రమణ మహోదయ. నమస్తే మేడం. మహోదయ, వందతే వందతే, ఇది ఆత్మనేపది అండి. వందేత. ఇక్కడ వరకు మనం చూసినవన్నీ ఆత్మనేపది. పరస్మైపది, ఇంతవరకు చూసినవి ఇది పరస్మైపది. ఆత్మనేపది. ఆ. ఇప్పుడు దీనికి వందతే, ఇది వందేత. వందేత అవుతుంది. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత వందేత. చెప్పండి. కథయతి కూడా చెప్పండి. కథయతి. కథయత్. కథయేత్. కథయేత్ అవుతుంది. ఉత్తమం. తర్వాత శృణోతి. తర్వాత శృణోతి. శృణోతికి ఓకారం వచ్చిందంటే కింద టేబుల్లో లాగా వస్తుంది. శృణేత్ రాదు. కింద టేబుల్లో ఇచ్చాడు చూడండి మీకు ఈ రూపం. శృణోతికి కింద ఇచ్చాడు. టేబుల్ ఏంటండి? శృణోతి. శృణోతి ఇచ్చాను. శృణుయాత్. శృణుయాత్ అవుతుంది. శృణుయాత్ అవుతుంది. అది మనం ఎప్పుడైతే తీకి ముందర హ్రస్వకారం కాదు వేరేది ఉందో వెంటనే అది విశేష క్రియాపదం అని గుర్తుపట్టాలి. తర్వాత దాన్ని బట్టి రూపం యాత్ అనే రూపం వస్తుంది, అది రాయాలి. ఉత్తమం. మోదయ, సారీ టు ఇంటరప్ట్. ఈ చెప్పండి. త్రూ అనేది మనం ఈ దీని బదులు ఇలా రేఫా కింద ఇలా ఉంటుంది కదా, అలా రాయొచ్చు కదా. అది ఇది తప్పండి. ఇది ఇక్కడ ఇచ్చిన తప్పు ఇది యాక్చువల్ గా. ఇందాక నేను టైప్ చేసేయడానికి చూస్తే మన సంస్కృత అదేంటది ఆన్లైన్ డిక్షనరీ, దానిలో టైప్ చేసినప్పుడు ఒకలాగా ఉంది, వర్డ్ వచ్చినప్పుడు ఇంకో ఇలాగుంది. ఇది మనము షా కింద రావత్తు ఉంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం శ్రు రాయాలంటే ఇలా రాయాలి. లేదు ఇంకో విధంగా రాయాలి అంటే నేను మామూలుగా మనం షా ఉంది చూసారా, ఇలా రాసి దీనికి రుత్వం పెట్టచ్చు. ఈ రెండు కరెక్టే కదా? రెండు కరెక్ట్. లేదు మూడో పద్ధతి కూడా ఉంది. ఇలా పెట్టి ఇది షా ఒత్తు,
దీనికి నేను ఇలా రాస్తాను. అర్థమైందా? రైట్. నేను ఈ కింద గీత పెట్టట్లేదు చూడండి. ఇక్కడ గీత వచ్చిందా? ఆ, కింద గీత, ఈ కింద గీత మీకు ఇక్కడ కనిపించట్లేదు ఓహో, కదా, ఓకే ఓకే, ఇది తెలియదు దానికి నాకు. రుత్వం ఇది పెడుతున్నాను. తెలియదు నాకు. రైట్ అంటే రైట్ రైట్ ఇది రైట్. ఈ మధ్యలో నేను రాసినది ఇది సేమ్ అన్నమాట. ఓకే ఓకే. ఈ మూడిట్లో ఏది రాసినా కరెక్టే. అర్థమైందా? అర్థమైంది మేడం. శ్రా రాసి ఉకారం రాసిన, షా లెర్న్ రాసి సాంస్క్రిట్ డాట్ సిసిలో నేను జనరల్ గా చూస్తుంటాను అర్థాలు. ఆ, దీన్ని టైప్ చేసినప్పుడు నేను మన టెక్స్ట్ లో ఇచ్చినట్టు టైప్ చేస్తే ఆ. వర్డ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగొచ్చింది. అదే వస్తుంది. ఇది ఇక్కడ యాక్చువల్లీ శ్రా వచ్చినప్పుడు రుత్వం రాయకూడదు, శ్రా వచ్చినప్పుడు ఉకారం ఇవ్వాలి. ఇక్కడ కొంచెం తప్పు ఇచ్చాడు. సరే, ఎనీవే, మనం టెక్స్ట్ బుక్ లో ముందర పేజీలో ఇచ్చాడు చూడండి, అది ఫాలో అయిపోండి. అది ఈజీగా ఉంటుంది మీకు గుర్తుంచుకోవడానికి. 67 పేజ్ లో శృణోతి టేబుల్ విశేష క్రియాపదాలు దానిలో షకారానికి కింద రుత్వం ఇచ్చేసాడు కదా, అది. లేదంటే ఇందాక నేను చూపించిన 3 రూపాల్లో ఏది మీకు కంఫర్టబుల్ అది ఫాలో అవ్వచ్చు. సరే, నెక్స్ట్ మిగిలిన వచన రూపాలను రాయండి. లక్ష్మీ మహోదయ మొదటి 3 చెప్పండి అమ్మా. స్పృశేత్, స్పృశేత్, స్పృశోతాం, స్పృశేతాం, ఓకారం రాదండి, స్పృశేతాం, స్పృశేతాం, స్పృశేయుః. ఉత్తమం. తర్వాత తాడయేతాం ఇచ్చారు కదండి, అవును, తాడయేత్, తాడయేతాం, తాడయేయుః. ఉత్తమం. తర్వాత చోరయేయుః ఇచ్చారు, చోరయేత్, చోరయేతాం, చోరయేయుః. ఉత్తమం, బహు ఉత్తమం. ఈ 3 కూడా ప్రథమ పురుష రూపాలు. స్పృశేత్ అనేది ఏకవచన రూపం ఇచ్చాడు, దానికి మనం స్పృశేతాం, స్పృశేయుః అని ద్వివచన బహువచన రూపాలు రాసాము ప్రథమ పురుషలో. తర్వాత తాడయేతాం అనే ద్వివచన రూపం ఇచ్చినప్పుడు తాడయేత్, తాడయేయుః అని ఏకవచనము బహువచనం రాయాలి. చోరయేయుః అనేది బహువచన రూపము, అందుకని దానికి ఏకవచనం ద్వివచనం చోరయేత్, చోరయేతాం రాయాలి. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత ఎంవి రమణమూర్తి మహోదయ. దదాం, దద్యాం, దద్యాం, దద్యావా, దద్యాస, దద్యావా, దద్యాస, దద్యామా, దద్యామా, ఉత్తమ పురుష బహువచనంలో దద్యామా వస్తుంది. దద్యాం దద్యామ. ఏకవచనము, దద్యావ ద్వివచనము, దద్యామ బహువచనం. తర్వాత మహోదయ కుర్యావా ఇచ్చాడు, అంటే ద్వివచనం ఇచ్చాడు, మన ఏకవచనం అంటే కుర్యాం, కుర్యావా, కుర్యామా, కుర్యామ ఏకవచనము, కుర్యావా ద్వివచనము, కుర్యామ బహువచనం. ఉత్తమం. ఇంకోటి కూడా చెప్పండి. జానీయాత్, జానీయాత్, జానీయాతం, జానీయాతాం, జానీయాతాం, జానీషు, జానీయు, జానీయుహు, జానీయుహు. ఇవి విశేష క్రియాపదం అండి. జానాతి కదా మనకి ప్రథమ పురుష ఏకవచనం లట్లకార రూపంలో. అంటే జానాతి అన్నప్పుడు తీకి ముందర దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి విశేష క్రియాపదం అయింది. దీనికి జానీయాత్, జానీయాతా, జానీయు అనేవి ప్రథమ పురుషలో రూపాలు. ఉత్తమం, ధన్యవాదాలు మహోదయ. తర్వాత నిహారిక మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి, చెప్పేసేయండి మిగతా 4. ఉపవిశేత్, ఉపవిశేతాం, ఉపవిశేయుః. ఉత్తమం. తర్వాత వందేత, వందేయతాం, వందేరన్, వందేయాతాం, వందేరన్, వందేరన్, వందేయాతాం, వందేయాతాం, వందేరన్. తర్వాత హరేత్, హరేతాం, హరేయుః. తర్వాత కథయేవ ఇచ్చారు, కథయేమ, కథయేయం,
ఏకవచనంలో కథయేయం. కథయేయం ఉమ్. కథయేయం కథయేవ కథయేమ. కథయేమ ఉత్తమం. ఇక్కడ చూస్తే ఉపవిశేత్ అనేది కూడా ఆ ప్రథమ పురుషలో ఉంది. సో ఉపవిశేత ఉపవిశేయు పైన ఉదాహరణలో తిష్టేత్ ఇచ్చినట్లుగానే. తర్వాత వందేత అన్నది ఆత్మనేపది క్రియాపదము. దానికి ప్రథమ పురుషలో వందేత అనే ఏకవచన రూపం ఇచ్చారు. దానికి ద్వివచనం వందేయాత, బహువచనంలో వందేరన్. తర్వాత ప్రథమ పురుషలో హరేయుహు అనే బహువచన రూపం ఇచ్చారు. దాన్ని హరేత్, హరేతాం. తర్వాత కథయేవ అనే ఒక ద్వివచన రూపాన్ని ఇచ్చారు. దానికి మనం కథయేయం, కథయేమ అని ఉత్తమ పురుష. ఇది ఉత్తమ పురుషలో కథయేయం, కథయేవ, కథయేమ అని రూపాలు వస్తాయి. ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. తర్వాత పి విజయ్ కుమార్ మహోదయ, వర్తమాన కాలంలోని వచన పురుషులను చూసి లింగ్ లకార రూపాలను వ్రాయండి. పఠంతి ఉదాహరణ ఇచ్చారు. పఠంతి అనేది ప్రథమ పురుష బహువచన రూపము. అందుకని ప్రథమ పురుషలో బహువచన రూపమైన పఠేయుహు ఇచ్చారు వాళ్ళు ఉదాహరణ ఆన్సర్ గా. ఇప్పుడు మనం హసంతి ఈ క్రియాపదం చూసి ఇది ఏ పురుష ఏ వచనము ముందు చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఆన్సర్ చెప్పాలి. మొదటి 3 చెప్పండి మహోదయ. హసేయుహు ఎందుకు హసంతి ఏ పురుష ఏ వచనము? బహువచనం అది. పురుష పురుష సతి. హసంతి, హసతి, హసంతి ఏ పురుష అవుతుందండి? ప్రథమ పురుష. ప్రథమ పురుష మహోదయ. బహువచనం. ప్రథమ పురుష బహువచనం హసంతి. దానికి మనం హసేయుహు అనే ప్రథమ పురుష బహువచన రూపం రాసేసాం. ఉత్తమం. తర్వాత ఖాదతి, ఖాదతి, ఖాదేత్. ఖాదేత్ ఏ పురుష ఏ వచనం అండి? ప్రథమ పురుష ఉమ్, ఏకవచనం. అంతే. ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి ఖాదేత్ అన్న రూపం వచ్చింది. తర్వాత వందతే, వందేత. వందేత ఇది ఏ పురుష ఏ వచనము? ఇది ఆత్మనేపథ్యంలో వచ్చిందండి ఇది. ఉత్తమం. తర్వాత పురుష పురుష. వందతే, వందేతే, వందంతే ఏ పురుష అవుతుంది? ఇది ప్రథమ పురుష అవుతుంది. ప్రథమ పురుషే. వచనం వందతే అనేది ఏ వచనం అండి? బహువచనం. వందతే, 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 వందేతే, వందంతే ఏకవచనం. ఏకవచనమే మహోదయ. ఏకవచనం. ఉత్తమం. తర్వాత రాధా రఘు మహోదయ. మహోదయ. కంపతే, లిఖంతి అండ్ భవంతి. ప్లీజ్ ఆన్సర్ ద 3. యూ హావ్ టు టెల్ మీ ద పురుష అండ్ వచనం ఆల్సో. ఓకే. కంపతే ఈస్ ఆత్మనేపథి ప్రథమ పురుష ఏకవచనం. ఓకే. సో ఇట్ విల్ కమ్ as కంపేత. కంపేత. ఉత్తమం. దెన్ నెక్స్ట్ లిఖంతి ఆర్డినరీ పరస్మైపతి ప్రథమ పురుష బహువచనం. ఓకే. సో ఇట్ విల్ డిక్లైన్ as లిఖేయుహు. లిఖేయుహు. ఉత్తమం. దెన్ భవంతి. నెక్స్ట్ ఈస్ భవంతి. దిస్ ఈస్ ఆల్సో పరస్మైపతి ప్రథమ పురుష బహువచనం. భవేయుహు. వెరీ నైస్. ఉత్తమం. నెక్స్ట్ రాధికా మహోదయ. రాధికా మహోదయ తర్వాత 3 చెప్పండి అమ్మా. కరోతి, ప్రవహతి, తిష్టంతి. కరోతి ప్రథమ పురుష ఏకవచనం. కరోతి కుర్యాత్. కుర్యాత్ విశేష క్రియాపదం ఇది. మహోదయ. ప్రవహతి ఇది కూడా ప్రథమ పురుష ఏకవచనం. కరెక్ట్. ప్రవహేత్. అంతే. ప్రవహేత్. తర్వాత తిష్టంతి ఇది ప్రథమ పురుష బహువచనము. తిష్టేయుహు. తిష్టేయుహు. ఉత్తమం. ఉత్తమం మహోదయ. రాజలక్ష్మి మహోదయ ప్రయత్నిస్తారా? మీరు వినలేదన్నారు, వేరే వాళ్ళని అడగనా? ప్రయత్నిస్తాం మహోదయ. అయితే చెప్పండి. పతతి, హసంతి, మిలంతి. పఠతి ప్రథమ పురుష ఏకవచనం. సో ఏమవుతుంది? పఠేత్. పతేత్. పతేత్. హసంతి బహువచనం ప్రథమ పురుష. హసేయుహు. అంతే. మిలంతి. మిలంతి ప్రథమ పురుష బహువచనం. మిలేయుహు. బహు ఉత్తమం. తర్వాత రాంబాబు మహోదయ నమతి, శోభతే, కంపంతే చెప్పండి. నమతి ప్రథమ పురుష ఏకవచనం. నమేత్. నమేత్ అవుతుంది. శోభతే ఆత్మనేపది. ఓకే. ప్రథమ పురుష ఏకవచనం.
ఓకే. శోభతే, శోభేరన్, ఏకవచనం కదా. శోభేత్, శోభేత్, శోభేత్ అవుతుందా? వందతే శోభేత్, వందేత ఇది శోభేత, ఆత్మనేపది శోభేత, కాబట్టి శోభేత, శోభేత అవుతుంది. అవును. శోభేత. కంపంతే కంపంతే ఆత్మనేపది ఉమ్, బహువచనం. ఉమ్. ఇది కూడా కంపేంత్, కంపేంత, కాదు, ఒకసారి మీరు ముందర పేజ్ చూడండి. కంపేతామ, 66వ పేజీ చూడండి ఒకసారి. 66లో కింద వందతే ఇచ్చాడు చూడండి. దానికి బహువచన ప్రథమ పురుషులు ఏమిచ్చాడు? 66 వందేరన్, అంటే వందేత, ఏమవ్వాలి? కంపేరన్, అంతే. నమేత్, నమతికి నమేత్ అవుతుంది. శోభతేకి శోభేత అవుతుంది ఆత్మనేపది కాబట్టి. కంపంతే కూడా ఆత్మనేపది బహువచనం కంపేరన్ అవుతుంది. కంపేరన్. అస్తు, ఉత్తమం మహోదయ. ఇప్పుడు మబ్బులు నల్లగా ఉన్నాయి అనే విషయం ఆధారంగా తర్వాత ఏం జరగవచ్చు అని ఒకడు ఊహిస్తున్నాడు. అతని ఆలోచనలను వర్తమాన కాలంలో ఇవ్వడమైనది. మీరు సంభావనార్థకమైన లింగ్ రూపాలను వాడుతూ ఈ వాక్యాలను మరలా వ్రాయండి. మన ఇందులో మార్చాల్సింది ఏమీ లేదు. కేవలం ఆ వర్తమాన కాల క్రియాపదానికి మన ఇందాక ఎక్సర్సైజ్ లో ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ లో ఏం చేసామో అదే అక్కడ చేయాలి. వాక్యం అంతా పూర్తిగా చెప్పాలి. ఇప్పుడు ఇదానీం వృష్టి భవతి అని వర్తమాన కాలంలో చెప్పారు. భవతి లట్లకార రూపం కదా, అది మాత్రం లింగ్ లకారంలోకి మారుస్తున్నాం. ఇదానీం వృష్టి భవేత్ అని. సో ఆ విధంగా చెప్పాలి. శైలజ తుమ్మలపల్లి మహోదయ, మొదటి 3 వాక్యాలు చెప్పండి. జలబిందుః పతంతి, జలబిందుః పతేయుః. బిందవః, ప్రథమ పురుష బహువచనం ఏంటండి? జలబిందవః, బిందు బిందవః. జలబిందవః. మార్గేషు జలం ప్రవహతి, మార్గేషు జలం ప్రవహేత్. ప్రవహేత్. భూమిః ఆర్ద్రా భవతి, భూమిః ఆర్ద్రా భవేత్. ఉత్తమం. ప్రథమ పురుష ఏకవచనము, ఫస్ట్ దొకటి బహువచనం. అంతే అంతే. పతంతి బహువచనం అయింది ప్రథమ పురుషులో. సో పతేయుః అయింది. ప్రవహతి ప్రథమ పురుష ఏకవచనం, ప్రవహేత్ అయింది. భవతి ప్రథమ పురుష ఏకవచనం, భవేత్ అయింది. ఉత్తమం మహోదయ. శ్రీ శారదాంబ వేద విద్యాలయం పిల్లలు మిగతా వాక్యాలన్నీ చెప్పేసేయండి 10 వరకు. జనాః ఆశ్రయే తిష్టంతి, జనాః ఆశ్రయే తిష్టేయుః. తిష్టేయుః. తిష్టంతి ఏ పురుష ఏవచనం? ప్రథమ పురుష బహువచనం. ఉత్తమం. తర్వాత కేచన ఛత్రం ఉద్ఘాటయంతి, కేచన ఛత్రం ఉద్ఘాటయేయుః. ఉద్ఘాటయేయుః. ఉత్తమం. తర్వాత యానాని మందం గచ్చంతి, యానాని మందం గచ్చేయుః. గచ్చంతి ఏ పురుష ఏవచనం? ప్రథమ పురుష బహువచనం. అంతే. యానాత్ అవతీర్య జనాః ధావంతి, ధావంతి ఏ పురుష ఏవచనం? ప్రథమ పురుష బహువచనం. సో వాక్యం ఏమవుతుంది ఇప్పుడు? ధావేయుః. యానాత్ అవతీర్య జనాః ధావేయుః. ఉత్తమం. నిర్ధనానాం గృహాణి పతంతి, నిర్ధనానాం గృహాణి పతేయుః. ఒక్కరే చెప్తున్నారు, నాకు ఒక్కరి గొంతే వినిపిస్తోంది, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. అందరు చెప్పాలి. తర్వాత తద్గృహజనాః రోదనం. మహోదయ అవతీర్య అంటే దిగటమా మహోదయ? దిగడం. నేను చెప్తాను, వీటన్నిటికీ అర్థాలు నేను చెప్తాను. ముందు ఆన్సర్స్ అయిపోయాక వరుసగా అన్నిటికీ అర్థాలు చెప్తాను. తద్గృహజనాః రోదనం కుర్వంతి. చెప్పండి అమ్మా పిల్లలు. కుర్వేయుః. కుర్వేయుః వస్తుందా? కుర్యుః మహోదయ. కుర్యుః కరెక్ట్ ఆన్సర్. తద్గృహజనాః రోదనం కుర్యుః. ఇది విశేష క్రియాపదం కదా, అందుకని కుర్యుః వస్తుంది. కరోతి కదా దీనికి వర్తమాన కాలంలో. కరోతి అంటే విశేష క్రియాపదం కదా, అందుకు కుర్యుః వస్తుంది. అధికారిణః ఆగచ్చంతి, అధికారిణః ఆగచ్చేయుః. అధికారిణః ఆగచ్చేయుః. ఇప్పుడు ఒకసారి వరుసగా వీటి అర్థాలు చూద్దాము. ఉత్తమం పిల్లలు, ధన్యవాదాలు.
ఇదానీం వృష్టి భవతి అంటే ఇదానీం వృష్టి భవేత్ అంటే ఇప్పుడు వర్షం పడవచ్చు. జలబిందవః పతేయుః అంటే నీటి చుక్కలు పడవచ్చు. మార్గేషు జలం ప్రవహేత్ అంటే దారుల్లో మార్గంలో నీరు ప్రవహించవచ్చు. భూమి ఆర్ద్రా భవేత్ అంటే భూమి తడిగా అవుతుంది. ఆర్ద్ర అంటే తడవడం, తడిగా అవ్వవచ్చు. జనాః ఆశ్రయే తిష్టేయుః అంటే జనులు ఆశ్రయంలో అంటే ఏదో ఒక నీడలోకి వచ్చి నించోవచ్చు. కేచన ఛత్రం ఉద్ఘాటయేయుః కొంతమంది గొడుగును ఉద్ఘాటనం అంటే గొడుగులు తెరవవచ్చు. యానాని మందం గచ్చేయుః బళ్ళన్నీ నెమ్మదిగా వెళ్ళవచ్చు. యానాత్ అవతీర్య జనాః ధావేయుః అంటే బళ్ళ నుండి దిగి జనులు పరిగెత్తవచ్చు. అంటే వాళ్ళు తడిసిపోతున్నారని బళ్ళ నుంచి దిగి టూ వీలర్ అనుకోండి, అది గబగబా దిగేసి పక్కన పార్క్ చేసుకొని గబగబా దిగి ఏమో నీడలోకి వెళ్ళి నించుంటారు. అది నిర్ధనానాం గృహాణి పతేయుః అంటే నిర్ధనుల ఇళ్ళు అంటే చిన్న చిన్న గుడిసెలు, పూరి గుడిసెలు లాంటివి అవన్నీ పాపం పడిపోతాయట. పతేయుః తద్గృహ జనాః రోదనం కుర్యుః ఆ ఇంటిలోని వాళ్ళందరూ పాపం రోదనం కుర్యుట ఏడుస్తారట. ఏడవచ్చు అన్నారు. అధికారిణః ఆగచ్చేయుః ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఏ వరద బీభత్సమో జరిగిన తర్వాత అధికారులు లెక్క చూసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు అలాగా అధికారులు రావచ్చు అని చెప్పేసి అలాగా చెప్పారు ఇక్కడ వాక్యం. Mahodaya, these two English, can you tell? Ardra means what and Tadgriha Janaha means what? Ardra means to get wet. Wet, okay. Get wet. Okay. Land gets wet. Land gets wet. Tadgriha Janaha means? Tadgriha Janaha means the people of those houses. The people of those houses. Those Okay. houses. Nirdananam Gruhani Patanti means the houses of the poor will fall down. Will They fall will down. shatter. Yeah, they will shatter. Will If they shatter down, so the Ah. people of those houses will cry. Oh, okay, okay. Dhanyavad. So it's like a continuation of the same sequence. Same sequence. Okay. Thank you. అస్తు. కింద ఇవ్వబడిన వాక్యాలను బహువచనంలో వ్రాయండి. మానవః ధర్మం పాలయేత్, మానవాః ధర్మం పాలయేయుః. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కర్తని అంటే మానవః అన్నది ఇక్కడ కర్త కదా, మానవః పాలయేత్, మానవః అనే కర్తని బహువచనంలోకి మార్చాలి. పాలయేత్ అనే లింగ్లకార రూపాన్ని కూడా బహువచనంలోకి పాలయేయుః అని మార్చాలి. సో ఇది చేయాలి మనం. శ్రీలక్ష్మి మహోదయ. మార్జరః మూషకం గృహణీయాత్. మార్జారః అంటే పిల్లి. మార్జారాః మూషకం గృహణీయేయుః. గృహణీయుః. 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 ఛాత్రः కోలాహలం న కుర్యాత్. ఛాత్రాः కోలాహలం న కుర్యుః. విశేషణ క్రియ అండి. అంతే. ఇందాకది కూడా విశేష క్రియ. విశేష క్రియ. అవునండి, అవును. ఇది కూడా విశేష క్రియ. ఇప్పుడు వచ్చేది కూడా దఘాత్. సా ఫలాని దఘాత్. దద్యాత్. 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 తాః ఫలాని దద్యుః. దద్యుః. తాః ఫలాని దద్యుః. ఉత్తమం. మార్జారాః మూషకం గృహణీయుః. ఛాత్రాः కోలాహలం న కుర్యుః. తాః ఫలాని దద్యుః. మార్జారాః మూషకం గృహణీయాత్ అంటే ఆ పిల్లి ఎలుకని పట్టుకొనవచ్చును అని, పిల్లులు ఎలుకలను పట్టుకొనవచ్చును అని చెప్తున్నాం. ఛాత్రః కోలాహలం న కుర్యాత్ అంటే విద్యార్థి అల్లరి చేయకుండా ఉండవచ్చును అంటున్నాము. ఇక్కడ ఆ విద్యార్థులు అల్లరి చేయకుండా ఉండవచ్చును అని చెప్పేసి విద్యార్థులు అని చెప్తున్నాం. సా ఫలాని దద్యాత్ ఆమె పళ్ళని ఇవ్వవచ్చును. తాహ ఫలాని దద్యుః ఆమె వారు అంటే ఇక్కడ స్త్రీలింగ పదం తాహ, వారు పళ్ళను ఇవ్వవచ్చును అని చెప్తున్నాం. అస్తు మహోదయ, ధన్యవాదాలు. తర్వాత తులసిరామ్ మహోదయ. మహోదయ. మహోదయ చెప్పండి. చోరః వస్తూని అపహరేత్. చోరాః వస్తూని అపహరేయుః. అపహరేయుః. ఉత్తమం. తర్వాత కర్మకరః వస్తూని ఆనయేత్. కర్మకరః వస్తూని ఆనయేత్. కర్మకరాః
వస్తువుని ఆనయేయుః ఆనయేయుః ఉత్తమం. తర్వాత మమ మిత్రం ఆగచ్చేత్. మమ మిత్రం ఆగచ్చేత్ మమ మిత్రాణి ఆగచ్చేయుః ఉత్తమం మహోదయ, ఉత్తమం. తర్వాత ఎస్ఎస్ రావు మహోదయ, ఛాత్రः శ్లోకం వదేత్. छात्रः श्लोकं वदेत् छात्राः श्लोकं वन्देयुः వదేయుః వదేయుః ఉత్తమం. తర్వాత అధ్యాపకः పాఠాన్ పాఠయేత్. अध्यापकः पाठान् पाठयेत् अध्यापकाः पाठान् पाठयेयुः ఉత్తమం మహోదయ, బహు ఉత్తమం. ఇంకో రెండు కూడా ఉన్నాయి, చెప్పేసేయండి మీరే. భక్తః దేవం వందేత. भवतः देवं భక్తః భక్తః भक्तः देवं वन्देत् वन्देत వందేత. वन्देत भक्ताः देवं भक्ताः देवं ఇది ఆత్మనేపది క్రియాపదం అండి. वन्देरन् వందేరన్ ఉత్తమం, ఉత్తమం మహోదయ. वन्देरन् వందేరన్ అయింది. బాలకः మధురాణి ఖాదేత్. बालकः मधुराणि खादेत् बालकाः मधुराणि खादेयुः ఖాదేయుః ఉత్తమం, బహు ఉత్తమం మహోదయ. తర్వాత కావ్యకథ. కావ్యకథ మనం మూడో పాఠంలో ఆన్సర్స్ చెప్పుకున్నామా మనం? నాకు గుర్తులేదు. చెప్పలేదండి. చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం కదా. శ్రీలక్ష్మి మహోదయ చెప్పినట్టున్నారు మొన్న, అవునా? నేను చెప్పాను, చెప్పుకున్నామండి, చెప్పుకున్నాం. చెప్పుకున్నాం కదా. శ్రీలక్ష్మి మహోదయ మీరే చెప్పారు కదా 4. నేనే చెప్పాను. అస్తు అస్తు, గుర్తుంది. ఓకే, నెక్స్ట్. సో అయితే 4వ పాఠంలో ఇప్పుడు మనం చెప్పేసుకుందాం. దిలీపః కిం కర్తుం అపేక్షితవాన్. వసంతలక్ష్మి మహోదయే, వసంతలక్ష్మి మహోదయే. पेज नंबर పేజ్ నెంబర్ 75 అండి, 75. వసంతలక్ష్మి మహోదయ చెప్తున్నారమ్మా? నమస్తే మహోదయ, చెప్తారా? చదివారా కావ్య కథ? లేదండి, మొన్న చూసుకోలేదు, ఇది ముందు చదివాను. సరే, వెంకటరమణ మహోదయ మీరు చెప్పండి అమ్మా. నమస్కారం మహోదయ. మీరు చదివారమ్మా? దిలీపః కిం కర్తుం అపేక్షితవాన్. దిలీపః రాజ్యభారం లఘుః కర్తుం అపేక్షితవాన్. దిలీపః రాజ్యభారం లఘుం కర్తుం అపేక్షితవాన్ అంటే దిలీపుడు ఏమి చేయాలనుకున్నాడు అనేది ప్రశ్న. ఇక్కడ మన ఆన్సర్ ఏం చెప్తున్నాం అంటే దిలీపుడు రాజ్యభారాన్ని తగ్గించుకోవాలని అనుకున్నాడు. రాజ్యభారం లఘుం కర్తుం తేలిగ్గా చేసుకోవడం. లఘుం కర్తుం అంటే తేలిక చేసుకోవడం, అంటే రాజ్యభారాన్ని తగ్గించుకోవాలని అనుకున్నాడు. తర్వాత కూడా చెప్పండి అమ్మా. ఇంద్రః కస్యాః అనుగ్రహేణ దృష్ట్వా. ఇక్కడ నందిని ధేనుః కదా. ఇంద్రః నందిని ధేనుః అనుగ్రహేణ దృష్ట. అప్పుడు ఏం చెప్పాలి? ఒకటి నందిన్యాః అనుగ్రహేణ అని చెప్పచ్చు ఒకటి, లేకపోతే ధేను అని చెప్పాలనుకోండి నందిని ధేన్వాహ అనుగ్రహేణ అని చెప్పాలి. షష్ఠి చెప్పాలి కదా. ప్రశ్నలో మనకి కస్యాహ అనుగ్రహేణ అని షష్ఠిలో అడిగారు కదా. కస్యాహ అన్నారు కాబట్టి నందిన్యాహ అని రాసేయడం సింపుల్, ఈజీ. లేదు మీరు ధేను కూడా చెప్పాలి అనుకుంటే నందిని ధేన్వాహ అని చెప్పాలి. నందిని ధేన్వాహ ఇంద్రః నందిని ధేన్వాహ అనుగ్రహేణ దృష్ట అంటే కనిపించాడు. అంటే ఇంద్రుడు ఎవరి అనుగ్రహం చేత కనిపించాడు అని అడుగుతున్నాడు. ఇంద్రుడు ఎవరి యొక్క అనుగ్రహం చేత కనిపించాడు అంటే నందిని యొక్క అనుగ్రహం చేత కనిపించాడు. సరే, ఇంద్రం ఉద్దిశ్య రఘురాజస్య వచనం కిం? రఘురాజ వచనం కిం?
అంటే ఇంద్రుణ్ణి ఉద్దేశించి రఘు మహారాజు ఏమన్నాడు? దేవేంద్ర త్వం ఉమ్, దేవేషు ప్రథమః, నువ్వు దేవతలలో ప్రథముడివి. ఉమ్, దేవేషు ప్రథమః. అదే అదే. ఆ, ఇంకా కూడా ఆ- చెప్పాలి. ఆ- ఆ- అశ్వస్య ఉమ్, అపహరణం ఉమ్. హీనం కర్తుం హీనం కార్యం. ఉమ్, ఇదం త్వయా నా కర్తవ్యం. ఉమ్, తవ ఉమ్. అపకర్తుం భవతి, అపకీర్తిః. భవతి ఉమ్. అశ్వం త్యజ ఇది. అంటే రఘు ఇంద్రుని ఉద్దేశించి ఏం చెప్పాట రఘు మహారాజు? దేవేంద్ర త్వం దేవేషు ప్రథమః, నువ్వు దేవతల్లో ముఖ్యుడివి, దేవతల్లో ప్రథముడివి. దేవేంద్రుడు అంటేనే దేవతలు రాజువి కదా. దేవేషు ప్రథమః అశ్వస్య అపహరణం హీనం కార్యం. ఈయన రఘు మహారాజు యొక్క ఆ అశ్వాన్ని, యాగాశ్వాన్ని ఆయన అపహరించాడు. ఎక్కడ ఆయన 100 యాగాలు చేయడం వల్ల ఆయనకి ఇంద్రపదవి వచ్చేస్తుందో అన్న భయం కొద్దీ ఆయన అశ్వాన్ని అపహరించాడు. అదేమిటి, నువ్వేమో దేవతలలో ప్రథముడివి, దేవతలకి రాజువి, అలాంటి నువ్వు అశ్వస్య అపహరణం హీనం కార్యం, హీనమైన పని, అంటే చాలా నీచమైన పని. ఇదం త్వయా నా కర్తవ్యం, ఈ పని నువ్వు నీ వల్ల చేయబడకూడదు, అంటే నువ్వు ఈ పని చేయకూడదు. తవ అపకీర్తి భవతి, నీకు అపకీర్తి వస్తుంది. అశ్వం త్యజ, అశ్వాన్ని వదిలిపెట్టు అని అడిగాడు. తర్వాత ఇంద్ర కం వరం దత్తవాన్? అశ్వః వినా అపి. అశ్వః వినా ఉందా అండి? ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి. అశ్వం వినా మనం చదువుకున్నాం కదా. వినా వచ్చినప్పుడు ఏ విభక్తి రావాలని చెప్పుకున్నాము? ద్వితీయ విభక్తి రావాలని చెప్పుకున్నాం కదా. కానీ పంచమి తృతీయ కూడా రావచ్చు, కానీ మనం ద్వితీయ రావాలని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ద్వితీయనే ఉంది. అశ్వం వినా అపి యాగః పూర్ణః భవతు. అంటే అశ్వం లేకుండా కూడా, అంటే నేను నీకు వెనక్కి గుర్రం ఇవ్వకపోయినా కూడా నీ యాగం సఫలం అవ్వుగాక అని ఆయన దీవించేశాడు, అనే వరాన్ని ఇచ్చాడు. ఉత్తమ మహోదయం. ధన్యవాదాలు. తర్వాత 78వ పేజీలో సందుల మీద అభ్యాసం ఉంది, అది చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి అందది అయిపోయిందా? అన్నపూర్ణ మహోదయే. అన్నపూర్ణ మహోదయ్. మహోదయ్ 78వ పేజీలో అభ్యాసం చేస్తున్నామండి. ఇప్పుడు పైన చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కింద ఉన్న పదాలని విడదీయం. ఏవం ఉక్త్వా అంటే ఏవం ఉక్త్వా అలా విడదీసాం. ఇప్పుడు తమవదత్ అంటే ఒక నిమిషం అండి, బుక్ లో చూస్తున్నా. 78వ పేజీ. తమవదత్ ఏవం ప్లస్ ముక్త. తమా ప్లస్ వదన్. మనం అలాంటి పదం చదివామా? తమా అన్న పదం చదివామా మనం? ఇవన్నీ మీకు తెలిసిన పదాలే ఉన్నాయి ఇందులో. తం ప్లస్ అవదన్. అవదత్ ఉక్త ఉంది కదా. తం ప్లస్ అవదత్. తం ప్లస్ అవదత్. తం ప్లస్ అవదత్. తర్వాత ఏతం ఉపాయం. ఏతం ప్లస్ ఉపాయం. ఏతం ఉపాయం. ఉత్తమం. తర్వాత సత్యమితి. సత్యము ప్లస్ ఇతి. సత్యము లేదు. సత్యం ప్లస్ ఇతి. సత్యం ప్లస్ ఇతి. సత్యము తెలుగులో ఉన్నదే, సత్యం అని మాత్రమే ఉంది సంస్కృతంలో. ఇంకొకటి కూడా చెప్పాడు, ఉపాయం ఆకలయ్య. ఆకలయ్య అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. ఉపాయాన్ని తెలుసుకొని, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఐడియా అని అర్థం. ఉపాయం ప్లస్ ఆకలయ్య. ఉపాయం ప్లస్ ఆకలయ్య. ఆకలయ్య అనేది యవంతం. అస్తు. ధన్యవాదः మహోదయ. తర్వాత ధన్యవాదం మహోదయ. తర్వాత బాల మహోదయ.
అహమేతత్. అహమేతత్. అహం ప్లస్ ఏతత్. ఉత్తమం. తర్వాత అంగీకృతమాసీత్. అంగీకృతం ప్లస్ అసీత్. ఆసీత్. 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 అస్థి శబ్దానికి మన భూతకాల పదం. అస్తు. అనుజ్ఞామపి. అనుజ్ఞా ప్లస్ అమపి. కాదు. అనుజ్ఞాం ప్లస్ అపి. ఒక్క నిమిషం చెప్పండి. అనుజ్ఞాం ప్లస్ అపి. అనుజ్ఞాం ప్లస్ అపి. అనుజ్ఞాం ప్లస్ అపి. తర్వాత చెప్పేసండి. శబ్దానామేవ. శబ్దానాం ప్లస్ ఏవ. ఏవ. శబ్దానాం ప్లస్ ఏవ. ఉత్తమం. భార్గవ కేఎన్ మహోదయ. భార్గవ కేఎన్ మహోదయ. భార్గవ మహోదయ. లేరా? జ్యోత్స్న రాయపుడి మహోదయ. కార్యమేకం. కార్యమేకం. కార్యం ప్లస్ ఏకం. ఉత్తమం. ఆయోజితమాసీత్. ఆయోజితం ప్లస్ ఆసీత్. బహు ఉత్తమం. కరెక్ట్. తర్వాత రామస్తత్ర. రామః ప్లస్ తత్ర అయింది. కేవి రమణ మహోదయం. కేవి రమణ మహోదయం. ఇంద్రో. అయ్యో మహోదయ ఒక్కసారి మ్యూట్ అయింది. అన్మ్యూట్ చేసుకోండి ఒక్కసారి. ఇంద్రో వాక్తాం. ఇంద్రః వార్తాం. ఇంద్రః వార్తాం. ఉత్తమం. తర్వాత అతస్తాసాం. అతః స్థాతాం. అతః అన్నప్పుడు సకారం విసర్గ సకారం అయింది కదా, సో ఇంకా మళ్ళీ మనం సకారం రాయక్కర్లేదు. అతః తర్వాత నుంచి రాయండి. అతః తాసాం. తాసాం. అంతే. అతః తాసాం. అతః తాసాం. తర్వాత స ఇచ్చతి. సహ ఏచ్చతి. సహ ఇచ్చతి. సహ ఇచ్చతి. సహ ఇచ్చతి. ఇక్కడ ఏంటంటే మనం ఈ సెక్షన్ లో మనం చూస్తున్నవి విసర్గ సందులకి 4 నియమాలు చెప్పారు కదా, వాటికి సంబంధించిన మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిదేమో విసర్గ ఉకారంగా మారి ఓకారంగా మారింది, అది గుణసంధి వచ్చి. తర్వాత అతస్తాసాంలో విసర్గ సకారంగా మారింది. ఇక్కడ స ఇచ్చతిలో సహ అని ఉండే చోట విసర్గ లోపం చెందింది. తర్వాత ప్రాయస్తే. ప్రాయః తే. ప్రాయః ప్లస్ తే. అంతే. ప్రాయః తే. అక్కడ విసర్గ సకారంగా మారింది. ధన్యవాదాలు మహోదయ. లక్ష్మీ మహోదయే. మునేర్ దర్శనేన. మునేర్ దర్శనేన. మునే దర్శనేన. మునేహే రావాలి, ఎందుకంటే ఆ దర్శనేనలో దాకి పైన రేఫ వచ్చింది కదా, ఆ రేఫ ఇదన్నమాట. మునేహే అంటే ముని యొక్క దర్శనము చేత. మునేహే దర్శనేన. అర్జున తత్ర. అర్జునః ప్లస్ అత్ర. అర్జునః ప్లస్ తత్ర. విసర్గ పోయి స్థా వస్తుంది. అంతే. తైరప్రమత్తః. తైరప్రమత్తః. అది తైరప్రమత్తః. తైః ప్లస్ అప్రమత్తః. ఉత్తమం. ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. జ్యోత్స్న మహోదయ ఏమన్నా అడగాలా? ఫస్ట్ ఒకసారి చెప్పండి మేడం. ఇంద్రో వార్తామేనా? అది వార్తామేమో. అది ఇంద్రో వార్తాం. ఇంద్రః వార్తాం. అస్తు. తర్వాత నిహారిక మహోదయ. తర్వాత 3 చెప్పేసేయండి. సముద్ర అభవన్. సమృద్ధ. సమృద్ర. సమృద్ధ. సమృద్ధిగా అయిన వాళ్ళు. సమృద్ధ. సమృద్ధ అభవన్. సమృద్ధాః అభవన్. అంతే. శిశుపాలో మృతః. శిశుపాలః మృతః. తర్వాత ఖేదో న. ఖేదః న. అంతే. సమృద్ధ అభవన్ అన్న చోట అభవన్ అనేది మనకి అక్కడ బహువచనం అని తెలుస్తోంది కదా,
అందుకని సమృద్ధాః అభవన్ అక్కడ అభవన్. విసర్గ లోపం అయింది. శిశుపాలో మృతః శిశుపాల అన్న దగ్గర విసర్గ శిశుపాలః ఉకారంగా ఓకారంగా ఓకారంగా మారింది. తర్వాత ఖేదో నా అన్న దగ్గర ఖేదః ఓకారంగా విసర్గ ఓకారంగా మారింది. ఓకారంగా మారింది. అస్తు ధన్యవాదः. తర్వాత తత్రైవ తత్ర ప్లస్ ఏవ ఆ విధంగా మిగతా వాటిని మళ్ళీ సంధి విభజన చేయాలి. విజయ్ కుమార్ మహోదయ మొదటి 3 చెప్పండి మహోదయ. నైక విధాః ఆ, నా ప్లస్ ఏక విధాః ఉత్తమం. నా ప్లస్ ఏకవిధాః ఇత్యుక్త్వా ఇతి ప్లస్ ఉక్త్వా ఇతి ప్లస్ ఉక్త్వా ఉత్తమం. తర్వాత ఆత్మనాహం ఆత్మనాహం ఆత్మనా ప్లస్ అహం. ఆత్మనా ప్లస్ అహం దీర్ఘం ఉంది అక్కడ. తర్వాత అస్తు ఉత్తమం మహోదయ ధన్యవాదः. ఇప్పుడు రాధా రఘు మహోదయ. అపృష్ట్రైవ అపృష్ట్వైవ అపృష్ట్వైవ అపృష్ట్వ plus eva. I didn't know the meaning, just followed the rules. Okay. Aprishtuva plus eva. Hmm. Itopi adhikani. Itopi adhikani. Okay. Itopi plus adhikani. Okay. Mrityaiva. Mrityaiva. Mrityasya plus eva. Mrityaiva. Mrityaiva. Mritasya plus eva. Okay. అస్తు. తర్వాత రాజ్యలక్ష్మి మహోదయే. అత్యాగ్రహిణ వరుసగా 4 చెప్పేసేయండి అమ్మా. అతి ప్లస్ ఆగ్రహిణ అంటే ప్రబలమైన ఇచ్చ కలిగి, అంటే బాగా స్ట్రాంగ్ డిజైర్ తో ఉండి అని. నెక్స్ట్ పద్ధతి అనుగుణం. పద్యత్ ప్లస్ అనుగుణం. పద్ధతి అనుగుణం. పద్యత్ ప్లస్ అనుగుణం. యా లేదమ్మా, పద్ధతి అనుగుణం. దా కింద ధావత్తు. పద్ధతి అనుగుణం. పద్యతి నాకు ఇది రావట్లేదు మోదే. పద్ధతి ప్లస్ అనుగుణం. తెలుగులో కూడా ఉంది పద్ధతి, విధానము. ఓకే, పద్ధతి ప్లస్ అనుగుణం. అంతే, పద్ధతి ప్లస్ అనుగుణం. పద్ధతి అనుగుణం. విద్యోదయః. విధి ప్లస్ ఉదయః. విద్యా ప్లస్ ఉదయః. విద్యా ప్లస్ ఉదయః. విద్యోదయం. ప్రాక్టీస్ చేయలే కదా మోదయ, నాకు అదే ఫాలో అవ్వలేదు అసలు. అవునవును కరెక్ట్. విశేషాంకాన్. విశేష ప్లస్ అంకాన్. ఓకే, ఉత్తమం మహోదయ. ఒక్క నిమిషం. Can you tell the meanings, Mahoday? Once not able to remember. Yeah, okay. ప్రస్తుతానికి actually, I mean, as of now, we don't need meanings of this, but yeah, I'll tell you. It is very difficult, no? That's why I took time to split it. Yeah, actually, I was searching for something. Just a second. 1 second. Only the last one. Yeah, okay, 1 second. Okay. So you wanted for the third row, is it? Third, none of the word I. Yeah. Na eka vidha ante oka vidhanga kaakunda, not in one way. Not in one way. Okay. Okay. Then ityuktva is itiuktva, having said like this. Okay. Atmana aham. Atmana ante atma cheta, ante na antati nenuga. I mean, like all by myself. All by myself. Okay. Then apruштva eva, ante without asking itself. Without asking? Eva is without asking, without even asking. It's like that. Oh, okay. Without asking at all. Okay. Without asking at all. Yeah. Okay. Itopi adhikani, a little more. Okay. Mrutasya eva, ante as if of the dead, as if it is something of the dead. Acha, okay. Mrutasya, it belongs to some dead person, as if it is of some dead persons. It is like that.
Okay. Atyagrahinah means having a strong desire. A person Okay. having a strong desire. Strong desire. Okay. Paddhatyanugunam is as per a rule or as per a niyamam. Okay. In following some procedure. Following Okay. some procedure. It's Some like procedure. Okay. Vidyodayaha, Vidya Udayaha mean rise of knowledge. Oh. Okay. Visheshankan means special marks. Oh, special marks. Okay. ధన్యవాదాలు. Yeah, okay. మహోదయ, ఈ విశేషాంకాన్ అంటే రోమన్ లెటర్స్ అనుకోవచ్చా? అది వేరా? లేదులేండి, వాటికి రోమన్ నంబర్స్ అంటారో లేదో మరి నాకు అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్. స్పెషల్ అంటే విశేష అంటే విశేషంగా చెప్పబడినటువంటి అంకాలు. అంటే మనం ఏం చెప్పంటే ఎవరికైనా స్పెషల్ మార్క్స్ వచ్చాయి, బాగా మంచి మార్క్స్ వచ్చాయి, విశేష అంకాన్ ప్రాప్నువాన్ అని చెప్పచ్చు, ప్రాప్తవాన్ చెప్పచ్చు. అదే గుడ్ మార్క్స్ వచ్చాయి అంటారు అని చెప్పినట్టు, అదే గుడ్ మార్క్స్ అంతే. తర్వాత మనం ఇక్కడ అనువాదాలు చేసుకోవాలి కదా. ఈ కింది వాక్యాలు 80వ పేజీ 80th పేజ్. ఈ కింది వాక్యములను తెలుగులోకి అనువదించండి. బాలకః అంగుళ్యా గణనం కరోతి. ఇప్పుడు ఎవరు చెప్పాలి? శారదాంబ వేద విద్యాలయం పిల్లలు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? ఇతోభ్యధికాని ఇతః అప్యధికాని రాదా? ఏది? ఇతోప్యధికాని. అది కూడా చెప్పచ్చు. ఇతోపి అనడానికి ఇతః ప్లస్ అపి ప్లస్ అధికాని అది కూడా చెప్పచ్చు. ఇతః ప్లస్ అపి ప్లస్ అధికాని కూడా చెప్పచ్చు. అవును, ఉత్తమం. అస్తు. బాలకః అంగుళ్యా గణనం కరోతి. ఇందాక ఎవరి వరకు అడిగాను? భానుకుమారి గారు చెప్తారమ్మా? భానుకుమారి మహోదయ. హలో మేడం. మహోదయ చెప్తాను. బాలకః అంగుళ్యా గణనం కరోతి. అంగుళ్యా అంటే వేలితో. బాలుడు వేళ్లతో లెక్క పెడుతున్నాడు. అంతే, బాలుడు వేలితో లెక్క పెడుతున్నాడు. ఉత్తమం. వస్త్రం ఆమె బట్టలు జాడిస్తున్నది. ప్రక్షాళనం ఉతుకుతున్నది. తర్వాత శిశువు సర్వదా నిద్రాం కరోతి. శిశువు పిల్లవాడు ఎప్పుడు నిద్రపోతున్నాడు. ఉత్తమం. తర్వాత బాలాహ అంకన్యాహ ఉపయోగం కుర్వంతి. అంకని అంటే పెన్సిల్. పిల్లలు పెన్సిల్ ఉపయోగిస్తున్నారు. పెన్సిల్ ను ఉపయోగిస్తున్నారు. చెప్పేసేయండి. విమర్శకః కావ్యస్య పరిశీలనం కరోతి. విమర్శకులు కావ్యాన్ని పరిశీలిస్తున్నాడు. విమర్శకుడు కావ్యాన్ని పరిశీలిస్తున్నాడు. ఉత్తమం, ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత జ్యోత్స్న మహోదయ. నేను వాక్యముల అనువాదం చేస్తున్నాను. అహం వాక్యాం అనువాదం కరోమి. వాక్యానాం అనువాదం. వాక్యానాం అనువాదం కరోమి. విద్యార్థి ప్రశ్నలకు సమాధానం రాస్తున్నాడు. ఛాత్రః ప్రశ్నం సమాధానం. ప్రశ్నలకు షష్ఠీ బహువచనం చెప్పాలి మీరు అన్నిట్లోనూ. షష్ఠీ బహువచనం. రామం. ప్రశ్నానాం సమాధానం లిఖతి. ఉత్తరం లిఖతి. కార్యక్రమం యొక్క ప్రారంభం ఎప్పుడు? కార్యక్రమస్య కరెక్టే చెప్పండి. కార్యక్రమస్య ఆరంభం కదా. ఎప్పుడు ఉంటుంది అంటాం కదా. కదా భవిష్యతి. కార్యక్రమస్య ఆరంభం కదా భవిష్యతి. మంత్రి భాషణం చేస్తున్నాడు. మంత్రి సంభాషణం కరోతి. సంభాషణం అంటే డైలాగ్, ఇద్దరు మాట్లాడు. భాషణం అంటే స్పీచ్. సో మనం భాషణం అని రాయాలి అక్కడ. సంభాషణం అంటే ఇద్దరు మాట్లాడుకోవడం, కాన్వర్సేషన్ అన్నమాట, డైలాగ్. మనం భాషణం అంటే ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అని కదా చెప్తున్నాం మనం ఇక్కడ. భాషణం అని రాస్తాం.
మంత్రి భాషణం మంత్రిః భాషణం కరోతి. మంత్రి దీర్ఘం. మంత్రి అనే మంత్రి శబ్దం అది. మంత్రి అని ప్రథమా విభక్తి. మనకు అక్కడ బ్రాకెట్స్ లో ఇచ్చారు చూడండి, పక్కన మంత్రి ఇచ్చాడు. మంత్రి అని ఇచ్చాడు కదా. ఉమ్. అస్తు. తర్వాత 5 చెప్పేసేయండి. వయం సంస్కృతాభ్యాసం కరవామ. మనము సంస్కృతం యొక్క అభ్యాసం చేద్దామంటే వయం సంస్కృతాభ్యాసం కరవామ. లేదు ఇంకా సింపుల్ గా రాయాలనుకుంటే వయం సంస్కృతస్య అభ్యాసం అభ్యాసం కరవామ. అస్తు మహోదయ. అస్తు. అంటే ఇక్కడ మనకి కరవామ అనేది విధిలింగంలో చేయాలి అని, ఖచ్చితంగా చేయాలి అన్న అర్థంలో చెప్పారనమాట. చేద్దాము అనేది భవిష్యత్ కాలంలో కాకుండా మనం విధిలింగంలో వాడండి అని చెప్పడానికి వాళ్ళకి సూచించాడు. కరవామ అని చెప్పాడు కదా, అది కరవామ. కరవామ అనేది లోట్లకారమే. ఆజ్ఞ ఉత్తమ పురుష బహువచనం కరవామ. అస్తు. లోట్లకారంలోనే ఇచ్చారు. అస్తు. సరే, ధన్యవాదాలు. ఇప్పుడు సంధిలో అభ్యాసం చేయాలి. ఈ కింద ఉన్న పదాలను కలిపి వ్రాయండి. సదా ప్లస్ ఏవ ఉంది. కేవి రమణ మహోదయ. సదా ప్లస్ ఏవ. సదైవ అంటే ఇక్కడ ఏమవుతోంది, పూర్వపదంలో ఆకారం ఉంది, దానికి ఏత్వం పరమైంది అవడం వల్ల ఐకారం ఏకాదేశం అయింది. తర్వాత మహా ప్లస్ ఐశ్వర్యం. మహైశ్వర్యం. మహా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం. ఇక్కడ ఆకారానికి ఐకారం పరమైంది, ఐకారం వచ్చింది. తస్య ప్లస్ ఓదనం. తస్యౌదనం. తస్యలో యకారంలో ప్లస్ ఆ ప్లస్ ఓ ఔ అయింది. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. ఆకారం ఓకారం ఔకారం అయింది. అస్తు, ధన్యవాదాలు. లక్ష్మీ మహోదయ, తర్వాత 3 చెప్పండి అమ్మా. రాష్ట్ర ప్లస్ ఏక్యం. అది ఐక్యం ఉండాలి, దానిపైన గీత పెట్టుకోండి. ఏక్యం కాదు, అది ఐక్యం ఉండాలి. అది ఐక్యం. రాష్ట్ర ప్లస్ ఐక్యం. ఐక్యం. అకారానికి ఐత్వం పరమైంది, ఐకారమే వచ్చింది. పరమ ప్లస్ ఔచిత్యం. పరమౌచిత్యం. ఉత్తమం. తత్ర ప్లస్ ఏకదా. తత్రైకదా. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. పరమ ప్లస్ ఔచిత్యంలో అకారానికి ఔకారం పరమైంది, ఔకారం వచ్చింది. తత్ర ప్లస్ ఏకదాలో అకారానికి ఏకారం పరమైంది, ఐకారం వచ్చింది. అంటే మనం వృద్ధి సంధి చూస్తున్నాము. వృద్ధి సంధిలో అకారానికి ఏకారం పరమైన, ఐకారం పరమైన, ఐకారం ఏకాదేశం అవుతుంది. అలాగే అకారానికి ఓకారం పరమైన, ఔకారం పరమైన, ఔకారం ఏకాదేశం. ఈ అకారం అనున్న చోట హ్రస్వమైన, దీర్ఘమైన ఏ ఆకారమైనా రావచ్చు. సరే, తర్వాత నవ ప్లస్ ఔషధం. ఇప్పుడు ఎవరు చెప్పాలి? నిహారిక మహోదయ. నవ ప్లస్ ఔషధం నవౌషధం. వస్తు. అకారానికి ఔకారము పరమైతే ఔకారము ఆదేశంగా వచ్చింది. ఉత్తమం. తర్వాత మహా ప్లస్ ఔత్సుక్యం. మహా ప్లస్ ఔత్సుక్యం మహౌత్సుక్యం. ఇక్కడ ఆకారానికి ఔకారము పరమైంది, ఔకారము ఆదేశంగా వచ్చింది. అంతే. తథా ప్లస్ ఏవ. తథా ప్లస్ ఏవ తథైవ. ఇక్కడ ఆకారానికి ఏకారము పరమైంది, ఐకారము ఆదేశంగా వచ్చింది. ఇంకోటి కూడా చెప్పేసేయండి. మహా ప్లస్ ఔద్ధత్యం. మహౌద్యత్యం. ఇక్కడ ఆకారానికి ఔకారము పరమైంది, ఔకారము ఆదేశంగా వచ్చింది. ఉత్తమం. తర్వాత విజయ్ కుమార్ మహోదయ, ఈ కింద ఉదాహరణలో సంధిని విడమరిచి వ్రాయండి. యదైవ. యదా ప్లస్ ఏవ. యదా ప్లస్ ఏవ. ఉత్తమం. తర్వాత చైతత్. చ ప్లస్ ఏతత్. చ ప్లస్ ఏతత్. నైనం. నా ప్లస్ ఏనం. నా ప్లస్ ఏనం. ఉత్తమం. పశ్యయిత అని కూడా చెప్పండి.
పశ్యైతాన్. పశ్య ప్లస్ ఏతాం. పశ్య ప్లస్ ఏతాన్, బహు ఉత్తమం. తర్వాత రాధారఘు మహోదయ. एकस्यैव एकस्य प्लस एव. ఏకస్య ప్లస్ ఏవ. ఎస్. నెక్స్ట్. रामोत्कण्ठ्यं रामः प्लस औत्कण्ठ्यं. You don't have visarga there. Rama plus outkanthyam. Yes. No visarga. Yes. Rama plus outkanthyam. Okay. Yes. Outkanthyam ante longing for Rama. Longing for Rama. Okay. Next. Mahoujaskah. Maha plus ojaskah. Next. Pakvaudanam. చెప్పమంటారా? Pakvaudanam. పక్కౌదనం. పక్క ప్లస్ ఓదనం. Pakva plus odanam. Pakva means cooked. Okay. Yeah, okay. ధన్యవాదాలు. అస్తు. Okay. రాంబాబు మహోదయ. రక్తౌషధం. రక్త ప్లస్ ఔషధం. అస్తు. జనైక్యం. జన ప్లస్ ఐక్యం. ధన్యవాదాలు. ఇక్కడ ఆఖరి పేజీలో ప్రశ్నలు మాత్రం మిగిలాయండి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఈ కింద శ్లోకమునకు అన్వయార్థమును వ్రాయండి. పనులు ప్రయత్నంతో సిద్ధిస్తాయి తప్ప కేవలం సంకల్పంతో కాదు. పడుకుని ఉన్న సింహం నోటిలోకి ప్రాణులు తమకు తాముగా వచ్చి పడవు అనేది దీనికి తాత్పర్యము. దీనికి మనం ఏం రాయాలంటే అన్వయార్థం రాయాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు? రాజ్యలక్ష్మి మహోదయ చెప్తారా? ప్రయత్నిస్తారా? రాజ్యలక్ష్మి మహోదయం ఓ పని చేయండి. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అన్ని విడివిడిగానే ఉన్నాయి పదాలు. ఓకేనా? ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. అన్ని విడివిడిగానే ఉన్నాయి. మీరు అర్థాన్ని బట్టి ఇప్పుడు కింద అర్థం ఇచ్చాడు కదా, పనులు ప్రయత్నంతో సిద్ధిస్తాయి తప్ప కేవలం సంకల్పంతో కాదు. పడుకొని ఉన్న సింహం నోటిలోకి ప్రాణులు తమకు తాముగా వచ్చి పడవు అని చెప్పాడు కదా. అప్పుడు ముందర మనం ఏం చేయాలి? ఫస్ట్ క్రియాపదం పంపించాలి. క్రియాపదం ఏంటి వీటిల్లో? ప్రవిశంతి. అస్తు. ప్రవిశంతి. ఇప్పుడు ఇంకో విషయం చూడండి. ఇందులో అంటే ఈ శ్లోకాల్లో 2 పాదాల్లో పైన ఒక వాక్యము కింద ఒక వాక్యం ఉంది. 2 వాక్యాలను ఎలా చెప్తున్నాము అంటే 2 క్రియాపదాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని క్రియాపదాలు అన్ని వాక్యాలు. మీరు ఒక క్రియాపదం చెప్పారు ప్రవిశంతి, ఇంకొక క్రియాపదం కూడా ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కార్యాణి క్రియాపదమా? కార్యాణి క్రియాపదమా? సిద్ధ్యంతి. సో పైన లైన్ ఒక వాక్యము, కింద లైన్ ఒక వాక్యము. పైన లైన్ కి ముందర అన్వయం చూస్తున్నాం ఫస్ట్. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఉద్యమేన అంటే ప్రయత్నం చేత, హి అంటే ప్రయత్నం చేతనే అని చెప్తున్నాం మనం అక్కడ. సిద్ధ్యంతి సిద్ధిస్తాయి, కార్యాణి పనులు, నా మనోరథైః అంటే కేవలం కోరిక చేత కాదు. ఇప్పుడు దీనిలో అన్వయం అంటే అన్వయం ఏది అవ్వచ్చు అంటే ఏది ముందు ఏది తర్వాత రావచ్చు? సిద్ధ్యంతి క్రియాపదం కదా. అవును. సో కార్యాణి ఫస్ట్ వస్తుంది. కార్యాణి అంటే ఉద్యమేన మనోరథి నా మనోరథి. ఇక్కడ మన యాక్చువల్లీ ఏంటంటే ఈ సిద్ధ్యంతి అనేది 2 చోట్ల అన్వయం వస్తుంది. అంటే పనులు ప్రయత్నం చేతనే సిద్ధిస్తాయి, కోరికల చేత సిద్ధించవు అని 2 విధాలుగా అన్వయం కదా. అందుకని ఫస్ట్ మనం ఇక్కడ వరకు రాసేద్దాం. కార్యాణి మీరు చెప్పినట్టు కార్యాణి ఉద్యమేనకి సిద్ధ్యంతి. ఇక్కడ ఒక ఫ్రేజ్ అయిపోయింది. నా మనోరథైః అంటే నా మనోరథైః నా సిద్ధ్యంతి అన్నది అక్కడ మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో అన్వయంలో చూసుకుంటే కార్యాణి మీరు నంబర్ రాసుకున్నట్టయితే కార్యాణి పైన నంబర్ 1 ఫస్ట్ వర్డ్ కార్యాణి,
సెకండ్ వర్డ్ ఉద్యమేన హి, సెకండ్. థర్డ్ వర్డ్ సిద్ధ్యంతి, ఫోర్త్ ది నా మనోరథై. ఇక్కడికి ఫస్ట్ లైన్ అయిపోయింది. ఓకే, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అంటే నహి అంటే చెయ్యవు. ఏమిటి? సుప్తస్య నిద్రపోతూ ఉన్నటువంటి సింహస్య సింహము యొక్క ప్రవిశంతి ప్రవేశిస్తాయి, ముఖే ముఖములోకి, మృగాలు అంటే నిద్రపోతున్నటువంటి సింహం నోట్లోకి నహి ప్రవిశంతి ప్రవేశించవు కదా అని చెప్తున్నారు. సుప్తస్య సింహస్య, ఫస్ట్ ది సుప్తస్య. సుప్తస్య సింహస్య ముఖే మృగాః నహి ప్రవిశంతి. ఉత్తమం. సుప్తస్య సింహస్య ముఖే మృగాః నహి ప్రవిశంతి. నిద్రపోతున్నటువంటి సింహం నోటిలోకి మృగాలు తమంతట తాము ప్రవేశించవు అని చెప్తున్నాం వాక్యం. ఉత్తమం. ఇప్పుడు వీటికి మనకి ఇప్పుడు ఇది వచ్చింది కదా, అన్వయం వచ్చింది కదా, దానికి మనం అన్వయార్థం రాయాలి. అంటే ఇండివిజువల్ పదాలకి మీనింగ్ రాయాలి. ఇక్కడ కింద వాడు ఏం చేశాడంటే, మనం పైన లైన్ పైనగా కింద లైన్ కిందగా చూసుకున్నాం అన్వయాన్ని. ఇక్కడ వీడు ఏం చేశాడంటే ఈ ఎగ్జాంపుల్ ని పైన చెప్పి అదే విధంగా అని చెప్పి కింద చెప్పినట్టు చెప్తున్నాడు ఇక్కడ. అవునా? ఇక్కడ అసలు ఇవ్వలేదు, కింద లైన్ ఇవ్వనే లేదు అసలు. అస్తు, సరే మనం చెప్పుకున్న పద్ధతిలో చెప్పుకుందాం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖ్య మృగాఃలో మనం ఏం చెప్పుకున్నాం? కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి అని చెప్పుకున్నాం కదా. కార్యాణి అన్నదానికి మొదట మీనింగ్ ఈజ్ ఈక్వల్ టు పనులు అని రాసుకోవాలి. ఉద్యమేన హి ప్రయత్నంతో, మనకి కింద మీనింగ్ ఇస్తూనే ఉన్నాడు వరుసగా. సిద్ధ్యంతి సిద్ధిస్తాయి, నా మనోరథై అంటే కేవలం సంకల్పంతో కాదు. సుప్తస్య పడుకొని ఉన్న, సింహస్య సింహం యొక్క, ముఖే నోటిలోనికి, మృగాః మృగములు లేక ప్రాణులు, నహి ప్రవిశంతి తమకు తాముగా వచ్చి పడవు. ఇది వాటి మీనింగ్ అన్వయార్థంలో. ఓకేనా? క్లియరా? ఎవరికైనా ఇందులో సందేహం ఉందా? ఈ శ్లోకం ప్రవేశలో ఉందండి. ప్రవేశంలో ఉంది కదా, అదే నేను ప్రవేశంలోనైనా చదివింది మీరు అని అనుకున్నాను. ఫస్ట్ లైన్ ఉంది. రెండు ఉన్నాయి. సూక్తిగా ఇచ్చారా? అది సూక్తి, సూక్తి కింద ఇచ్చారండి. సూక్తి కింద, సూక్తిగా ఫస్ట్ లైన్ ఉంది. ఓకే ఓకే, సరే. అంటే కష్టపడి పని చేస్తేనే ఏదైనా ఫలం లభిస్తుంది, పడుకుని కూర్చుంటే ఏమి రాగానే విశేషణలో సింహాన్ని చెప్పారు. సింహం నిద్రించి పడుకుంటే నోట్లోకి ఏమి రాదు అన్నట్టు. అంతే అంతే అంతే. సరే, అస్తు. ఈ కింది ప్రశ్నలకు సంస్కృతంలో సమాధానం చెప్పండి. కేషు యత్నః కరణీయః రాజలక్ష్మి మహోదయ చెప్పేశారు. శైలజ మహోదయ, కేషు యత్నః కరణీయః అంటే ఇక్కడ గుణేషు అని రాయాలండి. గుణేషు యత్నః కరణీయః, గుణేషు యత్నః సుభాషితం నుంచి అడిగిన ప్రశ్న. కాః న విక్రీయంతే, చెప్పండి మీరే చెప్పండి. క్షీర వివర్జిత గావః నా విక్రయంతే అంటే పాలు ఇవ్వని ఆవులు అమ్మలేము అన్నట్టు. అమ్మబడవు. క్షీర వివర్జితాః గావః నా విక్రీయంతే. ఉత్తమం, ధన్యవాదः మహోదయ. శారదాంబ వేద విద్యాలయం పిల్లలు, కః స్వభావః న జహాతి. సత్పురుషः చెప్పండి, వినిపించట్లేదు. సాధుః స్వభావం న జహాతి. ఎప్పుడు కూడా స్వభావం నా జహాతి అని చెప్పాడు. కష్టాల్లో ఉన్నప్పటికీ స్వభావం నా జహాతి అంటే ఏం చెప్పారు అక్కడ సుభాషితంలో? పావకస్పృష్టః. కాదు, సాధువుకి ఆపదలు వచ్చినా కూడా అని చెప్పారు కదా. సాధువు ఆపద్గతః అపి సన్ అంటే ఆపదల పాలైనప్పటికీ
స్వభావం న జహాతి. అంతేనా? కీదృశః కః సౌరభం? కీదృశః కః సౌరభం లభతే తరాం? కర్పూర పావకస్పృష్టः కర్పూరः సౌరభం లభతే తరాం. అంతే. రామస్య పాదయోః కీదృశం చూర్ణమస్తి? రామస్య పాదయోః మానుషీకరణచూర్ణం అస్తి. ఉత్తమం. శశినం కా అనుగచ్చతి? శశినం రోహిణీం అనుగచ్చతి. శశినం రోహిణి అనుగచ్చతి. ఉత్తమం. ధన్యవాదः. ఈ కింది వాక్యములను సంస్కృతంలో అనువదించండి. శ్రీలక్ష్మి మహోదయ. మేనమామ మా ఇంటికి రావచ్చును. రావచ్చును అంటే సంభావన చెప్పారు, అంటే లింగ్ లకారం రాయాలి. మేనమామ మా ఇంటికి రావచ్చును. మాతులః అస్మాకం గృహం ఆగచ్చేత్. లింగ్ లకారంలో ఆగచ్చేత్ కదా, ఆగచ్చతి ఆగచ్చేత్ అవుతుంది. ఇక్కడ మమ గృహం అని కూడా రాయొచ్చు కదండి. రాయొచ్చండి. అంటే మమ అంటే నా అని ఏకవచనం కదా, ఇక్కడ మా ఇంటికి అన్నారు కాబట్టి అస్మాకం గృహం అని రాస్తున్నాం. ఓకే ఓకే. మమ గృహం అని ఉంటే నా ఇంటికి అని చెప్పి ఉండేది. అది ఓకే. నదిలో చాలా నీళ్లు ప్రవహిస్తున్నాయి. నద్యాం బహుజలం ప్రవహేత్. దొంగ ధనమును అపహరించవచ్చు. దొంగ ధనమును అపహరించవచ్చు. చోరః ధనం అపహరేత్. ప్రవహేత్. అపహరేత్. దేవుడు వరమును ఇవ్వవచ్చు. దేవః వరం దద్యాత్. దదాతి విశేష క్రియాపదం కాబట్టి దద్యాత్ అన్న రూపం వస్తుంది. తర్వాత మేము సరుకులను కొనవచ్చు. వయం కరెక్టేనండి. కరెక్టే. వయం వస్తువుని క్రీణీయతాం. ఇది విశేష క్రియాపదంలో ఇచ్చారు చూడండి. క్రీణాతి మనకి ఎన్నో 67వ పేజీ చూడండి ఒకసారి. క్రీణీయాం అవుతుంది. వయం వస్తువుని క్రీణీయాం. ఉత్తమం. సో ఇక్కడికి మనకి 4వ పాఠం పూర్తయింది. ఇక్కడికి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? లేదు 5వ పాఠం సూక్తి అని చెప్పుకున్నామా? ఇప్పుడు మనం కర్మని మొదలు పెట్టలేము. సూక్తి వరకు కావాలంటే చెప్పుకోవచ్చు. ఒక సెంటెన్స్ నాకు క్లియర్ లేదండి. కేచన ఛత్రం ఉద్ఘాటయంతి అన్నాడు కదా. ఛత్రము ఇక్కడ ఏకవచనం కింద వచ్చింది కదా. కరెక్ట్. కొంతమంది గొడుగును తెరిచారు గొడుగులను అనాలేమో. కొంతమంది గొడుగును తెరిచారు అనకూడదేమో. కేచన ఛత్రాణి ఉద్ఘాటయంతి అంటే మీనింగ్ కరెక్ట్ గా వస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చిన వాక్యం అది. ఛత్రాణి ఉంటే బాగుండేది, అంటే మనకు అర్థానికి బాగా అంటే సరిపోయేది, లాజికల్ గా ఉండేది. అవును, ఛత్రాణి అని ఉంటే కరెక్ట్ గా ఉండేది. సందేహం భగిని. చెప్పండి అమ్మా. ఇక్కడ ప్రసిద్ధ పంచకములో పంచనదాహ. ప్రసిద్ధ పంచకం పేజ్ నెంబర్ చెప్పగలరా? 82. ఓకే. పంచనదాహ శతద్రు విపశ ఈరావతి చంద్రభాగ వితస్త. అంటే నదాహ అంటే ఏంటి? నదులు. ఓకే. శతద్రు అంటే సట్లజ్, విపాష అంటే బియాస్ నది అనుకుంటాను. ఇప్పుడు మిగతావి నాకు తెలీదు. నదుల గురించి కాదు మేడం, నదాహ అంటే నదులేనా కాదా అని డౌట్. నదులే. ఓకే. మనకి ఆ పాత పేర్లకి కొన్నిటికి కొత్త పేర్లు తెలియవు. అయితే శతద్రు విపాస అంటే మాత్రం ఇది నదీ సూక్తంలో వస్తుంది. ఇది సట్లజ్ ఒకటి, బియాస్ ఒకటి నదులు. బహుశా అవి మిగతావి కూడా అక్కడవే అయి ఉండొచ్చు. పంచనదులు పంజాబ్ లో ఉన్న నదుల్లో అయి ఉండొచ్చు అవి. మస్తు. ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు? ఈ పంచదేవ వృక్షాలు సంతాన అంటే ఏంటో?
అది కూడా పేర్లు మనకి తెలీదండి. మందారం, పారిజాత. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మందారం అంటే మనం రోజు బయట చూసే మందార చెట్టు కాదనుకుంటా. అదే దేవ వృక్షాలు వేరే ఉంటాయి. అక్కడ దేవ మందారం వేరే ఏదో ఉంటుంది. దేవతా వృక్షాలు ఇంద్రుడి దగ్గర ఉన్నవి వేరేనండి. అవే ఇవి. అంతేగాని మనం రోజు చూసే ఈ మందారం, ఈ పారిజాతం కావు ఇవి. ఓహో ఓకే. మనం చూసే మందారం, పారిజాతం కావు. పారిజాతం కూడా కావండి, ఇవి కావు. ఇవి దేవ వృక్షాలు, అక్కడే ఉంటాయి, మన దగ్గర ఉండవు. తర్వాత సరే మనం సూక్తి చెప్పుకుందాంలేండి. బహు విఘ్నాస్తు సదా కళ్యాణ సిద్ధయ. మహోదయ ఒక డౌట్ మహోదయ, సారీ మహోదయ. చెప్పండి. ఇప్పుడు ఈ శిష్టాచారాలు ఉన్నాయి కదా మహోదయ, అది ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతారు మహోదయ దాన్ని? వాటిని కొన్నిటిని ఇచ్చి ఒక్కొక్కసారి వాటి తాత్పర్యం రాయమని అడగచ్చు. లేకపోతే కొన్నిటిని వాటిలోంచి చిన్న ప్రశ్నల్లాగా ఏమైనా తయారు చేసి వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా ఏమైనా అడగచ్చు. అంటే బలి రాజా కహ అను, లేకపోతే దానవేంద్రో మహాబలః దానవేంద్ర కహ అని అడిగారు అనుకోండి, ఇప్పుడు బలి రాజా అని రాయాలి. అట్లా అడగచ్చు, అట్లాంటివి అడగచ్చు. లేకపోతే ఆ శ్లోకం ఇచ్చేసి దానికి తాత్పర్యం అడగచ్చు. అంటే ఇంతవరకు అయితే ఆ శ్లోకం రాయమని అయితే అడగలేదు. శ్లోకం రాయమని అడగలేదు. బట్ ఏదైనా మనకి ఇవి మనం ఇంట్లో మామూలుగా చెప్పుకోవడానికి ఉపయోగపడేదే కాబట్టి చదువుకుంటే మంచిది. కానీ శ్లోకం రాయమని అయితే పాత పేపర్లో అడగలేదు. ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. నాకు తెలిసి అయితే పాత పేపర్లో అడగలేదు. అడిగితే తాత్పర్యం అడుగుతారు, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అడగచ్చు. మహోదయ, అన్వయ క్రమం కూడా మనం స్ప్లిట్ చేసి మీనింగ్స్ రాసి మళ్ళీ అన్వయ క్రమంలో దాని అర్థం రాయాలా? ముందు పద విభాగం రాసుకోవాలి. పద విభాగం రాసిన తర్వాత అన్వయాన్ని రాయాలి. అంటే కరెక్ట్ ఆర్డర్ లో రాయాలి పదాలు. అప్పుడు వాటి ప్రతిపదార్థం. ఈ కరెక్ట్ ఆర్డర్ లో ఈ పదాలకి అన్వయార్థం రాయాలి, ప్రతిపదార్థం రాయాలి. ఓకేనా? అస్తు. బహు విఘ్నాస్తు సదా కళ్యాణ సిద్ధయ అంటే బహు విఘ్నాః తు, ఇది పద విభజన చెప్తున్నాను. బహు విఘ్నాః తు, ఇక్కడ విసర్గ సకారంగా మారింది. సదా కళ్యాణ సిద్ధయ అంటే కళ్యాణ సిద్ధయ అంటే ఎప్పుడు అంటే మంచి కలిగించే వాటికి, అంటే మంచి పనికి. కళ్యాణ సిద్ధయ అంటే మంచి పనులకి. సదా ఎప్పుడు. బహు విఘ్నాః అంటే ఎక్కువ విఘ్నాలు కలుగుతాయి. ఇది కథా సరిత్ సాగరము అనే పుస్తకం నుంచి తీసుకోబడింది. దీనికి అర్థం ఏంటంటే మంచి పనికి ఎప్పుడు ఎక్కువ విఘ్నాలు ఎదురవుతాయి అని చెప్పారు. బహు విఘ్నాః అంటే తు అనేది ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కలుగుతాయి అని స్ట్రెస్ చేసి చెప్పినట్టు, ఖచ్చితంగా ఇండీడ్ అలా కలుగుతాయి అన్నట్లుగా చెప్పారనమాట. మంచి పనికి ఎప్పుడు ఎక్కువ విఘ్నాలు ఎదురవుతాయి అని చెప్పారు. సరే, ఇక్కడ మనం కర్మణి ప్రయోగాన్ని నేర్చుకోబోతున్నాం ఈసారి భాషాభ్యాసంలో 5వ పాఠంలో. కర్మణి ప్రయోగము అంటే ఏం లేదు, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని మనం ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం కదా, అదనమాట. అంటే నా చేత చేయబడినది అని చెప్తున్నప్పుడు నేను చేస్తున్నాను అంటే కర్తరి, నా చేత చేయబడింది అంటే కర్మణి ప్రయోగం. అంటే ఇక్కడ మనకు కర్తరికి కర్మణికి ఉన్న రూల్స్ తేడా ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ముందర మనం నేర్చుకొని అప్పుడు వీటి యొక్క రూపాలని తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మనకు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మణిలో రూపాలన్నీ కూడా ఎప్పుడు ఆత్మనేపదిలోనే ఉంటాయి. ఇక్కడ మనకు కర్మణిలో మనకి ఎక్కడా కూడా పరస్మైపది రూపాలు కనిపించవు. నిజానికి పరస్మైపది క్రియాపదాలైనా కూడా, అంటే పఠతి అన్నది పరస్మైపది క్రియాపదమే, కానీ కర్మణిలోకి వచ్చేసరికి పఠ్యతే అనే ఆత్మనేపది రూపమే వస్తుంది. పఠ్యతే అన్న ఒక రూపం వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మనం వందతే వందేతే వందంతే లాగా పఠ్యతే పఠ్యతే పఠ్యంతే రూపాలు మళ్ళీ ఇదివరకు మనం నేర్చుకున్న రూపాలే, ప్రవేశంలో మనం నేర్చుకున్న రూపాలే. అయితే ఆ మొదట ధాతు ఫామ్ అవ్వడం మాత్రం పఠతి కాస్త పఠ్యతే అవుతుంది, లిఖతి లిఖ్యతే అవుతుంది, క్రీడతి క్రీడ్యతే అవుతుంది. అన్నిట్లోనూ యకారం వస్తుంది, ఆత్మనేపది రూపాలుగా మారుతాయి. అలా మారిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి వాటికి క్రియాపద రూపాలు మన మామూలుగా మనం ఇదివరకు చూసే ఆత్మనేపది రూపాల లాగానే ఉంటాయి. వాటికి మళ్ళీ బహువచనాలు, 3 పురుషులు అన్ని మామూలే. సో అవి ఒకసారి మనం అప్పుడే చూద్దాము.
కర్తరి కర్మణి ప్రయోగం వచ్చే పాఠంలోనే నేర్చుకుందాం. ఈసారికి మరి అయితే ఇక్కడ క్లోజ్ చేసేద్దాంలేండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. ఏకతా మంత్రం ఎవరైనా పాడతారా? అసైన్మెంట్ ఈ రోజు పంపిస్తారా మేడం? ఇవాళ పంపిస్తాను. నేను ట్రై చేస్తాను. ఇవాళ అసైన్మెంట్ పంపిస్తాను. ఎవరండి ఎవరు పాడతా అంటున్నారు? నేను చేస్తాను. అలాగే ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను. కనిపిస్తోందమ్మా? పాడండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వనమాహుః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతిలో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యయోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్త్వథార్థన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్తసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భవత్యా భక్తి చేత భక్త్యా స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः మహోదయ. శ్రీలక్ష్మి మహోదయ బహు ధన్యవాదः. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు ధన్యవాదः. పునః మళ్ళీ మనం ఇవాళ శుక్రవారం కదా, మళ్ళీ మంగళవారం క్లాస్లో కలుద్దామండి. ఆ రోజు 5వ పాఠం చెప్పుకున్నాము. కర్మణి కర్తరి ప్రయోగాల గురించి చెప్పుకున్నాము. నేను ఇవాళ అసైన్మెంట్ పంపిస్తాను. తర్వాత మీకు దాని ఆన్సర్స్ అన్ని నేను మళ్ళీ సోమవారం రోజుకి పంపిస్తాను. అస్తు ధన్యవాదాలు. ఏవన్నా క్లాసెస్ అన్ని ఈ 2-3 రోజుల్లో. అస్తు ఎవరెవరైతే క్లాసెస్ అటెండ్ అవ్వలేదో అవి పాత క్లాసెస్ అన్ని ఫినిష్ చేసుకుంటే మీ కంటిన్యూటీ బాగా క్లియర్ గా ఉంటుంది. నేను చెప్పేది ఏం చెప్తున్నానో మీకు అర్థం అవుతుంది. అందుకని ధన్యవాదాలు. అస్తు ధన్యవాదాలు. ధన్యవాదాలు.